ఒకే అధ్యాయం ఉంటుంది. దాంట్లో 2వ వచనంలో దేవుడు చెప్పిన మాటలతో మనం జ్ఞాపకం చేసుకుందాం. యోహాను రాసినటువంటి 3వ పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం నీవును అన్ని విషయములలోనూ వర్ధిల్లుచు సౌఖ్యంగా ఉండవాలని ప్రార్థించుచున్నాను. అది దేవుని వాక్యంలో ఉన్నటువంటి ప్రార్థన ఏంటంటే, ప్రియుడా నీవు అన్ని విషయాల్లో వర్ధిల్లుతున్నట్లు, ఆత్మ విషయాల్లో వర్ధిల్లుతున్నట్లుగా అన్ని విషయాలు అంటే శారీరక విషయాల్లో కూడా. ఇది ఇన్ ప్రపోర్షన్ విత్ అవర్ స్పిరిచువల్ గ్రోత్. దేవుని యొక్క ఉద్దేశం అదే. ఎంతవరకు మనం ఆత్మీయ ఎదుగుతామో అదేవిధంగా మన యొక్క శారీరకమైన దీవెనలు కూడా ఉండాలని చెప్పేసి. కేవలం శారీరక దీవెనలే దేవుడు దీవిస్తే మన ఆత్మ నష్టపోతే అది నిజమైన దీవెన కాదు. ఈ లోపల ఎన్ని ఆస్తుపాస్తులు సంపాదించినా మన ఆత్మ విషయంలో మనం కనుక యథార్థంగా లేకపోతే మనం మరణించిన తర్వాత ఈ ఆస్తులు వ్యర్థం, ఈ లోకంలో మనం పడే శ్రమ అంతా కూడా వ్యర్థమవుతుంది. అయితే మన ఆత్మ దేవునిలో యథార్థంగా ఉన్నప్పుడు నిత్యరాజ్యం సంపాదన సంతోషించగలం. అందుకని యేసుక్రీస్తు వారు ఇటువంటి దీవెనలు మనకు రావాలంటే ఒక షరత కూడా అక్కడ విధించడంతో చూస్తాం. యోహాను సువార్త 15వ అధ్యాయంలో ఒకసారి 4-5 వచనం చదువుకున్నాం. యోహాను సువార్త 15వ అధ్యాయం 4-5 వచనాలు. నా యందు నిలిచియుండుడి, మీ యందును నేను నిలిచియుండును. తిరిగి ద్రాక్షావళిలో నిలిచియుంటేనే కానీ తనంతట తానే ఎలాగో ఫలింపదో, అలాగే నా యందు నిలిచియుంటేనే కానీ మీరును ఫలింపరు. ద్రాక్షావళిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచియుండునో, నేను ఎవరి యందు నిలిచియుండునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. కాబట్టి ప్రభువు చెప్తున్న మాట ఏంటంటే, మీరు నాలో ఉండి నేను మీలో ఉంటే మీరు బహుగా ఫలిస్తారు. అది దేవుని యొక్క షరతు. కేవలం దేవుడు మనతో ఉండడం మాత్రమే కాదు, కానీ మనం దేవునితో ప్రయాణం చేయాలి. ఎప్పుడైతే మనం దేవునితో ప్రయాణం చేస్తామో ఖచ్చితంగా దేవుడు మనం దీవిస్తారని చెప్పేసి వాగ్దానం చేశారు. ఎందుకంటే ఇది రెండు రకాలైనటువంటి లేక 2 ముఖాలతో ఉండేటటువంటి షరతు. ఒక షరతు ఒకటి దేవుని పక్షంగా, ఒకటి మన పక్షంగా. దేవుని పక్షంగా ఆయన మనతో ఉండాలి, మన పక్షంగా మనం ఆయనతో ఉండాలి. అయితే దేవుడు తన పక్షంగా ఆ వాగ్దానం ఎప్పటికైనా నెరవేర్చారు. ఆ విషయంలో ఒకసారి చూద్దాం. దయచేసి దేవుని వాక్యం చూస్తూ ఉండండి. ఎందుకంటే దేవుని వాక్యం చూడడం ఎంత అవసరం. చివరికి మనకి నిలబడేది దేవుని వాక్యమే. ఈ లోకంలో ఉండే వెళ్ళిపోతాయి, కానీ దేవుని వాక్యాన్ని మనం హృదయాల్లో భద్రం చేసుకుంటే నష్టపోయే మాదిరిలో కాదు. దేవుని వాక్యం మనం ఆదరిస్తుంది. ఈ లోకంలో ఉండే ఎన్నో ఉండకపోవచ్చు, కానీ దేవుని వాక్యం నిరంతరంగా మనం ఆదరిస్తుంది. కాబట్టి బైబిల్ తీసుకొచ్చుకోండి. బైబిల్ చదువుతున్నప్పుడు వాక్యం చూడండి. మత్తయి సువార్త 28వ అధ్యాయంలో చివరి వచనంలో ప్రభువు మాట అంటారు. 20వ వచనంలో ఆయన చెప్పిన మాట ఏంటంటే, మత్తయి సువార్త 28వ అధ్యాయం 20వ వచనంలో, నేను వీటి ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుదునో వాటినన్నిటినీ గైకొనవలెనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. యుగ సమాప్తి వరకు నేను మీతో కూడా ఉన్నాను. దేవుడు ఆల్రెడీ ఒక మాట చెప్పేశారు. ఆయన మనతో ఉన్నారనే మాట ఆయన పక్షంగా నెరవేర్చాడు. ఎవరైతే యేసుక్రీస్తు వారి రక్షణ అంగీకరిస్తారో, ఎవరైతే వారి పాపాలకు క్షమించబడినవని నమ్ముతున్నారో, యేసుక్రీస్తు వారి వద్దకు వచ్చి ప్రభువా నేను పాపిని, నువ్వు నా కోసం మరణించావు, నా హృదయంలోకి రా, నా జీవితాన్ని స్వాధీనం చేసుకో అని వ్యక్తిగతంగా ఎవరైతే చెప్పి ఉన్నారో వారికి ప్రభు ఇచ్చే వాగ్దానం ఏంటంటే, యుగ సమాప్తి వరకు నేను మీతో పాటు ఉంటాను. ఇది రక్షణ పొందిన తర్వాత మన జీవితం ఏ విధంగా కొనసాగుతుంది. మనం కూడా దేవునితో కొనసాగితే అత్యున్నతంగా దీవించబడతాం. ఒకవేళ దేవునితో వెంబడించడానికి మనం వెనకంజ వేస్తే దేవుడు ఆశించినటువంటి దీవెన మనం పొందకపోవచ్చు. ఈ రోజు ఏం చేద్దామంటే, దేవుని వాక్యంలో ఒక వ్యక్తి యొక్క జీవితం చూద్దాం. ఆ వ్యక్తి ఎంతో గొప్ప సాక్ష్యం పొందిన వ్యక్తి, దేవుని చేత లేక దేవుడు తోడుగా ఉన్నాడు అని ఒక గొప్ప సాక్ష్యం పొందిన వ్యక్తి. ఆయన జీవితంలో ఎంతో గొప్ప దీవెన కూడా అనుభవించాడు. అటువంటి వ్యక్తి యొక్క జీవితాన్ని పరిశీలించుకుంటూ మన జీవితాన్ని బేరీజు వేసుకుందాం. ఆ వ్యక్తి ఎవరంటే, ఒకప్పుడు ఒక బానిసగా జీవించిన వ్యక్తి, అటు తర్వాత ఒక చెరసాలలో నెట్టబడిన వ్యక్తి, అటు తర్వాత దేవుని యొక్క నమ్మకత్వాన్ని బట్టి, దేవుడు ఆయన తోడుగా ఉన్న కారణాన్ని బట్టి ఈ ఐగుప్తు రాజ్యానికి ఒక అధిపతిగా ఎదిగినటువంటి వ్యక్తి. బహుశా ఆ వ్యక్తి మీరు ఇప్పుడే గుర్తుపడి ఉంటారు. ఆయన యోసేపు. అవును, యోసేపు మనకు తెలుసు. ఒక దాసునిగా ఒక ఇంట్లో ఆయన ప్రారంభించాడు తన జీవితాన్ని. తన సొంత ప్రజలు ఆయన తన సొంత సహోదరులను నమ్మివేశారు. ఎందుకంటే వారు అసూయ చేత తమ తండ్రి ఆయన ప్రేమిస్తున్న కారణాన్ని బట్టి అసూయపడి ఆయన నమ్మివేసిన కాలంలో దేవుడు ఆయన గురించి సాక్ష్యం వస్తే చూద్దాం. ఆదికాండం 39వ అధ్యాయంలో దేవుడు ఏ విధంగా ఆయన తోడే ఉండి వచ్చాడో దేవుడే మాట చెప్పాడు. కనుక ఒక్కసారి ఆ విధంగా చూద్దాం. ఆ వాక్యం చదువుకున్నాం.
ఆదికాండం 39వ అధ్యాయంలో దేవుడు ఇచ్చినటువంటి సాక్ష్యం 39:2వ వచనంలో, యెహోవా యోసేపునకు తోడై ఉండెను గనుక అతడు వర్ధిల్లుచు తన యజమానుడగు ఆ ఐగుప్తీయుని ఇంట ఉండెను. యెహోవా అతనికి తోడై ఉండెననియు అతడు చేసినదంతయు అతని చేతిలో యెహోవా సఫలము చేసిననియు అతని యజమానుడు చూచినప్పుడు యోసేపు మీద అతనికి కటాక్షము కలిగెను గనుక అతని యొద్ద పరిచర్య చేయువాడాయను. మరియు అతడు తన ఇంటి మీద విచారణకర్తగా అతను నియమించి తనకు కలిగినదంతయు అతని చేతికి అప్పగించాను. ఎప్పుడైతే ఒక వ్యక్తికి దేవుడు తోడుగా ఉంటాడో ఆ వ్యక్తి యొక్క అభివృద్ధి ఏ విధంగా కూడా గమనించండి. యోసేపునకు ప్రభు తోడుగా ఉన్నాడు కనుక యజమాని కూడా, ఇంటి యజమాని కూడా ఇతని దేవుడు తోడుగా ఉన్నాడని గుర్తించగలిగాడు. తర్వాత ఆయన్ను ఇంటి మీద ప్రతి దాని మీద అధికారి చేసినట్టు మనం చూస్తాం. అదే అధ్యాయంలో 21వ వచనంలో, అయితే యెహోవా యోసేపునకు తోడై ఉండి అతని యందు కనికరపడి అతని మీద ఆ చెరసాల యొక్క అధిపతికి కటాక్షము కలుగునట్లు చేశాను. ఇప్పుడు ఒక ఇంటి నుంచి ఆయన బానిసగా ఉన్న ఇంటి నుంచి చెరసాలగా నెట్టబడ్డాడు. ఒక అన్యాయమైనటువంటి ఒక ఎలిగేషన్, ఒక నేరం ఆయన మీద మోపబడింది. ఆ నేరాన్ని బట్టి ఆయన చెరసాలకు నెట్టబడ్డాడు. అయితే దేవుడు ఆయన తోడుగా ఉన్న కారణాన్ని బట్టి మనం చదువుకున్న వాక్యం ఏంటంటే చెరసాల యొక్క అధిపతికి కటాక్షము కలిగినట్లు చేశాను. అలాగే 23వ వచనంలో కూడా మరొకసారి దేవుడు ఇచ్చిన సాక్ష్యం, లేకపోతే ప్రజలు ఇచ్చిన సాక్ష్యం చూడండి. యెహోవా అతనికి తోడై ఉండేది కనుక ఆ చెరసాల అధిపతి అతని చేతికి అప్పగింపబడిన దేని గూర్చి విచారణ చేయకై ఉండేది. అతను చేయనది యావత్తు యెహోవా సఫలమగినట్లు చేశాను. కేవలం అతను బానిసగా ఉన్నప్పుడు, చెరసాలలో ఉన్నప్పుడు మాత్రమే కాదు, కానీ అటు తర్వాత దినాల్లో అతను చక్రవర్తిగా ఎదిగినప్పుడు కూడా అతని యొక్క యథార్థత ఏ విధంగా ఉందో ఒకసారి మనం చూద్దాం. 45వ అధ్యాయంలో ఆదికాండం 5-8 వచనం మనం చూద్దాం. 45వ అధ్యాయం ఆదికాండం 5వ వచనం 8వ వచనం కూడా మనం చదువుకున్నాం. ఎందుకంటే ఇప్పటికీ అతడు బానిస నుంచి చెరసాలకు వచ్చాడు. చెరసాలకు వచ్చిన తర్వాత దేవుడి కృపను బట్టి ఒక ఐగుప్తు దేశానికి అధిపతిగా మారాడు. అప్పుడు ఆయన జీవితాన్ని మారిన చూద్దాం. ఆయన గురించి దేవుని సాక్ష్యం, అయినను నేను ఇక్కడికి వచ్చినట్లు మీరు నన్ను అమ్మివేసినందుకు దుఃఖపడకుడి, అది మీకు సంతాపము పుట్టింపనీయకుడి. ప్రాణరక్షణ కొరకు దేవుడు మీకు ముందుగా నన్ను పంపించను. కాబట్టి దేవుడే గాని మీరు నన్ను ఇక్కడికి పంపలేదు. ఆయన నన్ను ఫరోకు తండ్రిగాను అతని ఇంటి వారికి అందరికీ ప్రభువుగాను ఐగుప్తు దేశం అంతటి మీద ఏలికగాను నియమించాను. ఈ విధంగా మనం చూస్తే ఒక ఇంటి యజమాని ఆయన గురించి సాక్ష్యం చెప్పడం చూస్తాం. చెరసాల యజమాని ఆయన గురించి సాక్ష్యం చెప్పడం చూస్తాం. ఒక రాజు లేకపోతే తన వ్యక్తిగత జీవితంలో యోసేపు చెప్పడం కూడా చూస్తాం. ఆ విధంగా దేవుడు తన తోడుగా ఉన్న కారణాన్ని బట్టి అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చాడు. అయితే ఈ యొక్క వ్యక్తిగత సాక్ష్యాన్ని కూడా మనం ఒకసారి చూద్దాం. ఎందుకంటే ఈ దేవునితో సహవాసం అనేది కేవలం దేవుడు మనతో ఉంటే సరిపోదు, కానీ మనం కూడా దేవునితో ఉండాలి అనే విషయాన్ని మనం ఇంతకుముందు అనుకున్నాం. ఏ విధంగా యోసేపు జీవితంలో ఆయన ప్రతిస్పందించినటువంటి విధానం, ఒక వ్యక్తితో దేవుడు ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆ వ్యక్తి యొక్క జీవితం మారుతుంది. ఏ విధంగా అతను జీవించాడు, మన జీవితంలో ఆలోచించుకుంటే మనం ఏ విధంగా జీవిస్తున్నాం అనేది ఒక విషయాన్ని పరిశీలించుకోవడానికి ఆయన జీవితాన్ని మనం ఒక రెఫరెన్స్ లైన్గా పెట్టుకుందాం. ఆ యాంగిల్లో, ఆ యొక్క దృక్కోణంలో మనం చూద్దాం. ఒకసారి ఆయన వ్యక్తిగత జీవితాన్ని మనం చూద్దాం. ఎందుకంటే ఈ దేవుని యొక్క తోడ్పాటు అనేది ఆయన మన వ్యక్తిగత జీవితంలో చూస్తాం, తన ఉద్యోగ విషయంలో చూస్తాం. అంతేకాదు దేవుడు తనను అత్యున్నతంగా హెచ్చించినటువంటి ఔన్నత్య స్థితిలో కూడా ఆయన యొక్క జీవితాన్ని మనం గమనిద్దాం. దాన్ని బట్టి మన జీవితం సరి చేసుకుందాం. వ్యక్తిగత జీవితంలో మనం చూస్తే ఆయన మాటల్లో కానీ ఆయన క్రియల్లో కానీ ఏ విధంగా దేవునికి కానీ ప్రాధాన్యత ఇచ్చాడనే విషయం మనం గమనిస్తాం. ఒకసారి 40వ అధ్యాయం ఆదికాండంలో 8వ వచనం చూడండి. 40వ అధ్యాయంలో ఆదికాండం 8వ వచనంలో, అందుకు వారు మేము కలలు కంటిమి, వాటి భావము చెప్పగల వారెవరు లేరని అతనితో అనగా యోసేపు వారిని చూసి, భావములు చెప్పుట దేవుని ఆధీనమే కదా, మీరు దయచేసి ఆ కళలు నాకు వివరించి చెప్పుడనను. ఇక్కడ ఏమైందంటే మనకు తెలుసు సంఘటన, ఎందుకంటే బాగా పరిచయం అయినటువంటి కాదే కాబట్టి చెరసాలలో వేయబడిన తర్వాత చెరసాలలో ఉన్న ఇద్దరు వ్యక్తులకి ఒకే రోజు వేరు కళలు కంటారు. ఆ కళలు కన్నప్పుడు వారు ఎంతో చింతిస్తారు. ఎందుకంటే వాళ్ళకి అర్థం చెప్పేవాడు ఎవరు దొరకడు. కానీ రాజు కూడా కళ వచ్చింది, ఎందుకంటే ఇద్దరు ఉద్యోగాలు పోగొట్టుకున్న వాడే. రాజు దగ్గర పనిచేస్తా ఒక ఆయన రాజుగారికి గిన్నె అందించే వ్యక్తి, మరొక వ్యక్తి రాజుగారికి భోజనం సప్లై చేసే వ్యక్తి. ఏదో కారణాన్ని బట్టి వారు ఉద్యోగాలు కోల్పోయారు, చెరసాలలో వేయబడ్డారు. తిరుపతి ఇంకా వేచి ఉంది. అటువంటి సమయంలో వారు కళలు కన్నారు కనుక వారికి ఎంత భయం వేసింది, ముఖాలంతా వికారం అయిపోయి. అటువంటి సందర్భంలో యోసేపు వారిని కలిసి ఆయన చెప్పిన మాట,
మేము కళ్ళ కంటే వాటి భావం చెప్పగల వారు ఎవరు లేదని అతను యోసేపు వారిని చూసి భావన చెప్పుట దేవుని ఆధీనమే కదా. తన సంభాషణలో సహవాసంలో దేవునికి ఇచ్చిన ప్రాధాన్యత గమనించండి. మనం కూడా ఎంతమంది స్నేహితుల మధ్య మనం సంచరిస్తూ ఉన్నాం. మన సంచరించుల్లో మన సంభాషణలో దేవుని ప్రస్తావన ఎప్పుడూ వస్తుందా ఒకసారి ఆలోచించుకుందాం. ఎందుకంటే లోకంలో అన్ని విషయాల గురించి మాట్లాడతాం, కానీ దేవుని విషయం ఎప్పుడైతే మనం మాట్లాడగలుగుతామో అది మన జీవితాన్ని బదనం చేస్తుంది, ఎదుటి వ్యక్తిని జీవితం బదనం చేస్తుంది. సాతాను మనలను ఎదుర్కోకుండా ఒక అడ్డుకట్ట వేయడానికి వీలుగా ఉంటుంది. యోసేపు యొక్క జీవితంలో ఎప్పుడైతే ఆయన దేవుని గురించినటువంటి మాట చెప్పాడో ఆ మాటే అంటే ఒక విధంగా దేవుడు ఆయన తోడుగా ఉన్నప్పుడు మన జీవితం ఏ విధంగా మారుతుందో మనం గమనిస్తున్నాం. ఆయన తలంపులు కానీ మాటలు కానీ క్రియలు కానీ అన్ని కూడా దేవునితో ముడిపడినట్లు చూస్తాం. అందుకనే ఆయన అంటాడు, కళలుగా వివరించదా దేవునికి సాధ్యం కదా అని చెప్పేసి. కొంచెం ముందుకు మనం వెళ్ళి చూస్తే 39వ అధ్యాయంలో ఆయన ఒక పెద్ద సంఘటన ఎదుర్కొంటాడు. మనకు తెలుసు ఆ సంఘటన ఏంటంటే 8-9 వర్షంలో ఉంటుంది. ఆయన పనిచేస్తున్న ఇంటిలో ఉన్నటువంటి స్త్రీ ఆయన మోహించి ఎట్లో ఒకట్లా తనను వశపరచుకోవాలని ప్రయత్నిస్తుంది. అప్పటికి యోసేపు యవ్వనస్తుడు, ఎక్కడో ఒంటరిగా ఉన్నటువంటి వ్యక్తి, ఐగుప్తు దేశంలో ఎవరు ఎరగిన ప్రాంతంలో వచ్చిన వ్యక్తి. పాపం చేయడానికి తనకి అన్ని అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే తను కనుక పాపం చేసినా కానీ ఎవరికి తెలియదు కూడా. ఆ పాపం చేసే వ్యక్తికి ఎటువంటి అభ్యంతరం లేదు, ఆ దేశం యొక్క కల్చర్ కూడా ఎటువంటి అభ్యంతరం లేదు. అటువంటి పరిస్థితుల మధ్య ఆ స్త్రీ ఆయన శోధించినప్పుడు ఆయన చెప్పిన మాట చూద్దాం. 39వ అధ్యాయం 8-9 వచనాలు. అయితే అతడు ఒప్పక, నా యజమానుడు తనకు కలిగినదంతయు నా చేతికి అప్పగించాను కదా, నా వశమున తన ఇంటిలో ఏమి ఉన్నదో అతడు ఎరుగడు. ఈ ఇంటిలో నాకంటే పైవాడు ఎవడనూ లేడు. నీవు అతని భార్యమైనందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింప ఉండలేదు. కాబట్టి నిన్నెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధంగా పాపము కట్టుకుందని తన యజమానుని భార్యతో అనడు. గమనించిన చెప్పిన మాట, ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి నా దేవునికి విరోధంగా పాపం కట్టుకుందును. నేను ఏ విధంగా నా దేవుని వ్యతిరేకంగా పాపం చేస్తాను. తనకు ఉన్నటువంటి ఒకే ఒక నిరీక్షణ, తన జీవితంలో దేవుడు తనకు తోడుగా కాదు, కానీ తను కూడా దేవునితో నడిచిన కారణాన్ని బట్టి పాపం తను ఎదుర్కొన్నప్పుడు తాను దాన్ని ఏ విధంగా చూడంటే ఇంత ఘోరమైన దుష్కార్యం. ఒకవేళ అమ్మ నీకు అది అబ్జెక్షన్ కాకపోవచ్చు, నీ సమాజానికి అది ఒక అంతరం కాకపోవచ్చు, లేకపోతే మీ సమాజంలో అది బహుశా అనుమతించబడతాం, కానీ నా దేవునికి అయితే అది అనుమతి కాదు. అందుకని దేవుని మొత్తం మీద జరిపి అడిచాడు బాలనంతా. ఎప్పుడైతే దేవుని మీద ఆయన మాట మెన్షన్ చేశాడో ఆ ప్రాంతం నుంచి పారిపోవడానికి దేవుడు ఆయన సహాయం చేశాడు. మన సంభాషణలో కూడా మనం కూడా దేవునికి ప్రాధాన్యం ఇవ్వగలిగితే మన అనుదిన జీవితాల్లో. ఎందుకంటే క్రైస్తవ జీవితం కేవలం సంఘాలలో ఉండదు. కేవలం ఆదివారం నాడు ఒక 2 గంటల పాటు మనం గడుపుతాం. ఈ 2 గంటలు గడిపినప్పుడు దేవుని గురించి సృష్టిస్తాం, దేవుని గురించి మాట్లాడతాం, దేవుని గురించి ఆరాధన చేస్తాం, మంచిది. ఈ ఆరాధన అనేది మన నిత్య జీవితంలో అది కొనసాగాలి. అప్పుడే దేవునితో కొనసాగడం సాధ్యమవుతుంది. కేవలం 2 గంటలకి మనం స్తుతించి బయటకు వెళ్ళడం మరి మర్చిపోతే అది మన జీవితానికి ఎటువంటి వేరు చేకూర్చదు. అందుకనే ఇక్కడ ఉన్నటువంటి వెలుగును మనం ముందుకు తీసుకెళ్ళాలి. అది ఎప్పుడు సాధ్యం అంటే ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని మనం చదువుతామో, దేవునితో ఎక్కువ కాలం గడుపుతామో అప్పుడే మాత్రమే సాధ్యం. The more we read the word of God, the more we can be filled with His thoughts. ఎప్పుడైతే దేవుని గురించి మనం ఆలోచించగలుగుతామో, దేవుడు అనేది ఏదో ఒక సైద్ధాంతికమైనటువంటి ఒక శక్తి కాదు, కానీ ఒక వ్యక్తిగతమైనటువంటి ఒక వ్యక్తిగా మనం ఆయన గుర్తిస్తాం. అంటే ఒక ఇంటలెక్చువల్ ఎంటిటీ కాదు, కానీ ఆయన మనకు ఒక రియాలిటీలో ఉన్నటువంటి ఒక వ్యక్తిగా మనం చూస్తాం. యోసేపు యొక్క జీవితంలో దేవుడు అనేది ఏదో ఒక థియరిటికల్ కాన్సెప్ట్ కాదు, కానీ ఒక సిద్ధాంతపరమైనటువంటి ఒక శక్తి కాదు, కానీ తన వాస్తవ జీవితానికి ఆయన ఒక వ్యక్తి, ఆయనతో సంబంధం కలిగి ఉండి వచ్చాడు. అందుకని అంటాడు, ఈ దేవుని విరోధంగా ఎట్లా పాపం చేస్తాను, నాకు ఎంతగా మేలు చేశాడు దేవునికి, నేను ఎంతగా ఎదిగిన వ్యక్తికి ఏ విధంగా నేను పాపం చేస్తాను అంటాడు. మనకు తెలుసు, బహుశా మన ఎక్కువ మంది స్నేహితులు ఉంటే ఎవరైనా ఒక స్నేహితుడికి బహుశా స్మోక్ చేయడం కొద్దిగా రియాక్షన్స్ అనుకుందాం, లేకపోతే కొన్ని కర్రీస్ తింటే రియాక్షన్స్ అనుకుందాం, కొంతమందికి రొయ్యలు తింటే రియాక్షన్ వస్తుంది, హోటల్కి వెళ్ళాలి అనుకోండి, మనకు తెలుసు మన స్నేహితుడికి అది ఇంత రియాక్షన్స్ అని చెప్పేసి మనం ఆర్డర్ చేస్తాం, ఆ ప్లేట్ని ఆర్డర్ చేయం, ఎందుకంటే అది మన సహోదరునికి మన స్నేహితునికి వ్యతిరేకం కాబట్టి. అదేవిధంగా ఎప్పుడైతే మనం దేవునితో నడుస్తామో దేవునికి వ్యతిరేకమైనటువంటి కార్యాలు మనం మన జీవితాల్లో కూడా తొలగించుకోవడానికి ప్రయత్నిస్తాం. అది ఎప్పుడు సాధ్యం అంటే దేవునితో మనం ఎక్కువ కాలం గడిగినప్పుడు. యోసేపు జీవితం చూస్తే అప్పుడు దేవునికి గ్రంథం లేదు, ఆయనకి సహవాసం లేదు, సంఘం లేదు. అయితే క్రైస్తవులంగా మనకు ఈరోజు ఆగితే ఏంటంటే ఒక సంఘం ఉంది, దేవుని వాక్యాన్ని మనం ప్రజలు చదువుకోవచ్చు, ప్రార్థన చేసుకోవచ్చు, దేవుని వాక్యం చేసి ఎన్నో విషయాలు గమనించవచ్చు, సంఘ కుడుగులకు హాజరు కావచ్చు, ప్రార్థన కుడుగులకు హాజరు కావచ్చు, దేవుని వాక్య పాఠానికి హాజరు కావచ్చు. తద్వారా దేవుని గురించినటువంటి జ్ఞానం మనం పెంపొందించుకోవచ్చు.
ఎన్నో మనకు ఉన్నప్పుడు మన జీవితం ఏదో కొనసాగుతుందో ఒకసారి చూద్దాం. ఇదే మాటలో అని అంటాడు, నా యజమాని ఏమి పట్టించుకోడు అంటాడు. ఆయన క్రియలు ఎంత యథార్థత చూడండి. ఆ భార్య దాన్ని మాట్లాడుతూ అంటాడు, అదే వచనంలో నేను ఆయన ఏది నన్ను గురించి పట్టించుకోవడం మాట్లాడుకుంటాడు. లేకపోతే పై చూద్దాం 6వ వచనంలో, తాను ఆహారం తినడు తప్ప తనకి ఏమి ఉన్నదో ఏమి లేదో విచారించిన వాడు కాడు ఆయన యజమాని. అంతగా ఆయన క్రియల్లో ఆ స్పష్టత అనేది, పారదర్శకత అనేది తన జీవితంలో చూస్తాం. అదే ఈ విషయాన్ని ఆయన చెరసాలలో వేయబడినప్పుడు కూడా అదే క్యారెక్టర్, అదే గుణ లక్షణాలు కొనసాగడం మనం చూస్తాం. ఒకసారి చూడండి 39వ అధ్యాయం 23వ వచనంలో, చెరసాలలో ఆయన ఉన్నప్పుడు ఆయన యొక్క జీవితం గురించి సాక్ష్యం. యెహోవా అతనికి తోడై ఉండేది కనుక ఆ చెరసాల అధిపతి అతని చేతికి అప్పగింపబడిన దేనిని గూర్చి విచారణ చేయకపోయాడు. అతడు చేయదని యావత్తు యెహోవా సఫలమగినట్లు చేశాడు. అది ఎప్పుడైతే ఒక వ్యక్తి దేవునికి తోడుగా ఉన్నట్టు నిరూపణ ఏంటంటే, మిగిలిన వారు మనల్ని పూర్తిగా నమ్మగలుగుతారు. మనలో యథార్థత ఉంటుంది, మనలో ఎటువంటి మోసం కానీ ఎటువంటి స్వార్థాపేక్ష ఉండదు. ఆ కారణాన్ని బట్టి జైలు యొక్క అధికారి, ఆ చెరసాలకి అధికారి మొత్తం ఆయనకు అప్పగించేశాడు. ఎందుకంటే తనకు తెలుసు ఈ వ్యక్తితో దేవుడు ఉన్నాడు, ఈ వ్యక్తి దేవుడు ఆయన ఉండడమే కాదు కానీ ఈయన దేవుడు ఉన్న కారణాన్ని బట్టి సమస్యలో కూడా యథార్థంగా ఉంటాడు అనే కారణాన్ని కూడా ఏం పట్టించుకోలేదంట. అదే విషయం మరొకసారి చూద్దాం 40వ వచనంలో 7వ వచనంలో. ఎందుకంటే దేవుడు మనతో ఉన్నప్పుడు కేవలం అది ఒక పరిమితి కాదు కానీ అనుదిన సంబంధాల్లో మన సహవాసాల్లో కూడా అది ప్రత్యక్షపరచబడాలి. ఇక్కడ యోసేపు జీవితంలో ఒకసారి 40వ అధ్యాయం 7వ వచనం చూద్దాం. అతడు ఎందుచేత నేడు మీ ముఖములు చిన్నబోయి ఉండేవని తన యజమానుని ఇంట తనతో కావలి ఉన్న ఫరో ఉద్యోగస్తులను అడిగారు. ఇక్కడ మనకు ఇంతకుముందు చెప్పినట్టుగా ఇద్దరు ఉద్యోగస్తులకు ఉద్యోగాలు పోయి రాత్రి కలగన్నారు. కలగన్నప్పుడు ఆయన చెప్తున్న మాట, అతను ఎందుచేత మీ ముఖములు చిన్నబోయి ఉన్నవని తన యజమానుని ఇంట తనతో కావలి ఉన్న ఫరో ఉద్యోగస్తులను అడిగాను. ఏ కన్సర్న్, ఇతరుల గురించి బాధ్యత. దేవునితో మనం కనుక సహవాసం చేస్తే మనకు తెలియకుండానే మన సహవాసాల మధ్య, మన సంచరించే ప్రజల మధ్య వారి బాగోగుల గురించినటువంటి పట్టింపు మనం కలిగి ఉంటాం. ఎంతమంది మనం మన మందిరానికి వస్తా ఉన్నాం. మీరు వెళ్ళిపోయేటప్పుడు మీ పక్కన మనం పలకరించండి, బ్రదర్ ఎట్లా ఉన్నారు, హౌ ఆర్ యు, గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్ చెప్పండి. దానివల్ల ఎంతో ఆనందించబడతారు. దేవుడు మనల్ని ప్రతిసారి ఎంతో పైకి తీసుకెళ్లి అక్కడే సువార్త ప్రకటించాలని చెప్పడు. ఎక్కడైతే మన దేవుడు ఉంచాడో అదే మన యొక్క సువార్త ప్రాంతం. ఎందుకంటే చాలా కాలం క్రితం, బహుశా నేను కాలేజీ చదువుతాను అనుకుంటాను, ఒక పెద్ద దైవ సేవకుడు ఉన్నాడు. ఆయన ఆ దైవ సేవకుడు ఒకసారి మా ఇంటికి వచ్చాడు. చాలా పెద్ద సేవకుడే. ఆయన్ని ఒకసారి అడిగాను, బ్రదర్ నా జీవితంలో దేవుని చిత్తం ఏంటని. అప్పుడు నాకు ప్రశ్నించాడు ఆయన, బ్రదర్ మీరు ఏం చేస్తున్నారని అడిగాడు. నేను చెప్పాను, తాను ఉద్యోగం చేస్తున్నాను, చదువుకుంటున్నాను. దట్ ఇస్ ఎగ్జాక్ట్లీ ద ప్లేస్ వేర్ గాడ్ వాంట్స్ టు బి. నిన్ను దేవుడు ఎక్కడైతే ఉంచాలని ఉంచాడో నువ్వు అక్కడే ఉన్నావు. కాబట్టి అక్కడే నువ్వు వెళ్ళాలని కూడా దేవునికి. ఎక్కడంటే మనం ఎంతమందిని, కొంతమంది స్టూడెంట్స్గా ఉన్నారు, కొంతమంది పరీక్ష సిద్ధపడుతున్నారు, కొంతమంది హాస్టల్స్ ఉన్నారు, కొంతమంది గృహిణులుగా ఉన్నారు, కొంతమంది కుటుంబాలుగా ఉన్నారు. దేవుడు మనం ఉంచిన ప్రాంతం అదే. మన సమాజం మధ్య, ఇరుగుపురు వారి మధ్య వారికి సువార్త ప్రకటించాలంటే ఒకవేళ మన నోట్లో చెప్పకపోయినా కానీ మన జీవితాల్లో అర్థం చేస్తూ ఉంటారు. మన మాటలు, మన తలంపులు, మన క్రియలు ఏ విధంగా మనం ప్రతిస్పందిస్తాం, ఇవన్నీ కూడా దేవుని గురించినటువంటి వర్తమానం వారు చూస్తారు. మన జీవితాల్లో నిజమైన మార్పులు వారు చూడగలిగితే ఖచ్చితంగా వారు దేవుని దగ్గర ఆకర్షించబడతారు. ఇక్కడ యోసేపు జీవితంలో అదే అయింది. ఎవరైతే చేస్తాల వద్దకు వచ్చి కళ్ళగాని కన్ఫ్యూజ్ చేయడం ఉన్నారో వారిని ఆదరించడం, అయ్యే ఎందుకు మీరు ఎంత తొందరలో ఉన్నారు, ఎందుకు మీరు కలవరపడుతున్నారు. వాళ్ళు అంటారు మా కళ వచ్చినాయి, నువ్వు దేవుడు చేస్తా చూద్దాం, చెప్పండి నాకు చేత నేను చేస్తానంటాడు. కళ వివరించడం మనం చూస్తాం, తర్వాత ఆ కళ భావం జరగడం కూడా మనం చూస్తాం. ఎప్పుడైతే మనం దేవుని కోసం ఒక స్టెప్ ముందుకు వేస్తామో దేవుడి మీద మనం చూసుకుంటాడు. ధైర్యపడాలా, ధైర్యం చేసుకోవాలి. ఒకవేళ ఇతరులు మనం ఆదరించాలి, అది ముఖ్యం. మన ప్రతిస్పందన సమాజం మధ్య, మన వ్యక్తుల మధ్య ఏ విధంగా యోసేపు తన ఉన్న పరిస్థితుల్లో తన చుట్టుపక్కల మనం ఆదరించాడో అదేవిధంగా మనం కూడా ఆదరిస్తున్నామో లేదని ఒకసారి గమనించుకున్నాం. ఇంతవరకు మనం యోసేపు గృహంలో ఏ విధంగా జీవించడం మనం చూసాం. యోసేపు ఇప్పుడు చెరసాల నుంచి ఆయన బయటపడ్డాడు. ఎలా బయటపడ్డాడో మనకు తెలుసు. ఆ రాజుగారు ఒక కల వస్తుంది, కల వచ్చినందుకు ఆయన ఎంతో కలవరపడతాడు. కలవరపడినప్పుడు అక్కడ ఉన్నటువంటి అది ఐగుప్తు దేశంగా కాబట్టి అక్కడ ఎంతో మంది కళ చెప్పేవాడు, లేకపోతే శంకరాలు తీసేవాడు ఉంటారు. వాళ్ళందరికీ కళ చెప్పే కానీ వాళ్ళు చెప్పలేకపోతారు ఆ భావాన్ని. అప్పుడు గౌకుని ఏదైనా గుర్తుకొస్తుంది. చెరసాలలో ఎవరికైతే యోసేపు ఆ కళ గురించి చెప్పాడో ఆ వ్యక్తి 2 నెలల క్రితం నాకు ఒక వ్యక్తి చెరసాలలో పరిచయం అయ్యాడు, ఆయన నా కళను వివరించాడు, నాకు అట్లాగే జరిగిందని చెప్పాడు.
వెంటనే రాజుగారిని పిలిపిస్తాడు. పిలిపించినప్పుడు ఆ కాలం వివరిస్తాడు. కాలం వివరించినప్పుడు ఆ కాలంలో ఆయన చెప్పిన కాలాన్ని బట్టి రాజు ఆయనను ఆ ప్రాంతానికి అధికారిగా నియమిస్తాడు. ఎందుకంటే ఆ కాలం కూడా మనకు తెలుసు, బహుశా దాని వివరణ మనకు వెళ్ళలేదు. ఆ కాలాన్ని బట్టి ఆయన అధిపతిగా నియమిస్తాడు. అధిపతిగా నియమించినప్పుడు ఆయన ఉద్యోగంలో ఏ విధంగా ఒకసారి జీవించాలి చూద్దాం. లేకపోతే ఓకే, 47వ అధ్యాయం, ఆదికాండం 47వ అధ్యాయం 25 చదువుదాం. 25 నుంచి 41వ అధ్యాయం 25 నుంచి కళ యొక్క భావం, యోసేపు యొక్క ప్రతిస్పందన, రాజుగారి యొక్క చూద్దాం. 20 అందుకు యోసేపు, ఫరో కనిన కళ ఒక్కటే, దేవుడు తాను చేయబోచున్నది ఫరోకు తెలియజేశాను. ఆ 7 మంచి ఆవులు 7 సంవత్సరములు, ఆ 7 మంచి వెన్నులు 7 సంవత్సరములు. కళ ఒకటే, వాటి తర్వాత చిక్కుపోయి వికారమై పైకి వచ్చిన 7 ఆవులను 7 సంవత్సరములు. తూర్పు గాలి చేత చెడిపోయిన 7 పీల వెన్నులు కరువులుగా 7 సంవత్సరములు. నేను ఫరోతో చెప్పు మాట ఇదే, దేవుడు తాను చేయబోచున్నది ఫరోకు చూపించను. ఇదిగో ఐగుప్తు దేశమందంతరను బహు సమృద్ధిగా పండు 7 సంవత్సరములు వచ్చుచున్నవి, మరియు కరువు గల 7 సంవత్సరములు వాటి తరువాత వచ్చును. అప్పుడు ఐగుప్తు దేశమందు ఆ పంట సమృద్ధి యావత్తును మరవబడును, ఆ కరువు దేశమును పాడు చేయడు. దాని తరువాత కరువు చేత దేశమందు ఆ పంట సమృద్ధి తెలియబడకపోవడు, ఆ కరువు మిక్కిలి భారముగా నుండు. ఈ కార్యము దేవుని వలన నిర్ణయింపబడి ఉన్నది, ఇది దేవుడు శీఘ్రముగా జరిగించును. అందుచేతనే కళ ఫరోకు రెట్టింపబడెను. కాబట్టి ఫరో వివేక జ్ఞానములు గల ఒక మనిషిని చూచుకొని ఐగుప్తు దేశం మీద అతను నియమింపవలెను. ఫరో అట్లు చేసి ఈ దేశము పైన అధిపతులను నియమించి సమృద్ధిగా పండు 7 సంవత్సరములలో ఐగుప్తు దేశం అంతటను 5వ భాగము తీసుకొనవలెను. రాబో ఈ మంచి సంవత్సరములలో దొరుకు ఆహారం అంతయు సమకూర్చి ఆ ధాన్యము ఫరో చేతికి అప్పగించి ఆయా పట్టణంలో ఆహారమునకే భద్రము చేయవలెను. కరువు చేత ఈ దేశం నశించిపోకుండా ఆ ఆహారము ఐగుప్తు దేశములో రాబో కరువు సంవత్సరములు 7ంటికి ఈ దేశమందు సంగ్రహముగా నుండునని ఫరోతో చెప్పాను. ఆ మాట ఫరో దృష్టికి అతని సమస్త సేవకుల దృష్టికి యుక్తమై ఉండెను కనుక అతడు తన సేవకులను చూచి, ఇతని వలె దేవుని ఆత్మగల మనుషుని కనుగొనగలమా అని అనెను. మరియు ఫరో, దేవుడు ఇదంతయు నీకు తెలియపరచను కనుక నీ వలె వివేక జ్ఞానములు గల వారెవరూ లేరు. నీవు నా ఇంటికి అధికారిగా ఉండవలను, నా ప్రజలందరూ నీకు విధేయులై ఉందురు. సింహాసన విషయంలో మాత్రమే నేను నీకంటే పైవాడనై ఉందునని యోసేపుతో చెప్పాను. మరియు ఫరో, చూడుము, ఐగుప్తు దేశం అంతటి మీద నేను నిన్ను నియమించి ఉన్నానని యోసేపుతో చెప్పాను. మరియు ఫరో తన చేతులున్న తన ఉంగరము తీసి యోసేపు చేతిని పెట్టి సన్నపనార బట్టలు అతనికి తొడిగించి అతని మెడకు బంగారు గొలుసు వేసి తన 2వ రథం మీద అతన్ని ఎక్కించాడు. ఈ విధంగా యోసేపు ఫరో ద్వారా హెచ్చించబడ్డ విషయం మనం చూస్తాం. ఎప్పుడైతే ఆ కళను వివరించాడో ఆ కళ యొక్క భావాన్ని వివరించడం మాత్రం కాదు, కానీ ఏ విధంగా రాజుగారు తను ప్లాన్ చేసుకోవాలనే విషయాన్ని కూడా యోసేపు చెప్పడం చూస్తాం. రాజుగారి ఎంతో ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వ్యక్తి, రాజుగారి యొక్క సంస్థానంలో కానీ ఆయన యొక్క సభలో కానీ రాజరికం చేసేటువంటి వ్యక్తులు అంతా ఉన్నారు. అటువంటి వ్యక్తుల మధ్య ఒక చెరసాల నుంచి వ్యక్తిని వచ్చి ఒక వ్యక్తి ఏ విధంగా 7 సంవత్సరాల్లో ఆహారం పోగు చేసుకోవాలి, ఏ విధంగా దాన్ని భద్రం చేసుకోవాలి, ఏ విధంగా అనేక మంది అడ్మినిస్ట్రేటర్స్ ద్వారా దీన్ని డిస్ట్రిబ్యూట్ చేసుకోవాలి అనే విషయాన్ని వివరించినప్పుడు రాజు బిత్తపోయి అంటాడు, ఇటువంటి జ్ఞానం కలిగిన వ్యక్తి మనం ఎప్పుడన్నా కనుగొనగలమా? దేవుని జ్ఞానం కలిగిన వ్యక్తిని, ఆత్మ కలిగిన వ్యక్తిని. అందుకని వెంటనే అతన్ని తన ఇంటికి యజమానిగా, రాజ్యానికి రాజు తర్వాత వ్యక్తిగా నిర్ణయిస్తాడు. ఎప్పుడైతే ఒక వ్యక్తి దేవునితో ఉంటాడో ఆ వ్యక్తి యొక్క తలంపులు మారుతి దేవుని యొక్క వ్యక్తిత్వాన్ని ప్రతిస్పందిస్తుంది. ఎందుకంటే మనకు సామెత ఒకటి ఉంది, 6 నెలలు నడిస్తే వాళ్ళు వీళ్ళు అవుతారని. దేవునితో మనం ఎంతగా నడుస్తామో మనలో కూడా దేవుని క్యారెక్టర్స్ ఆ విధంగా బయటపడవుతాయి. మన మాటలు మారుతి, మన చేతలు మారుతి, మన క్రియలు మారుతి. ఇక్కడ యోసేపు యొక్క జీవితంలో అదే అయింది. ఆయన ఉద్యోగం చేసేటప్పుడు గమనించండి, ఆయన సజెస్ట్ చేసినటువంటి సమాజ మెజర్స్, ఆయన వెలుగుచ్చినటువంటి కొన్ని విషయాలు ఆయన అంటాడు. 38వ వచనంలో అంటాడు, 33వ వచనంలో, కాబట్టి ఫరో వివేక జ్ఞానం గల ఒక మనిషిని చూసుకొని ఐగుప్తు దేశం మీద అతను నియమించబడను. నిజానికి ఫరో ఆ వ్యక్తిని నియమించడం జరిగింది. ఫరో అంటే చేసి ఈ దేశం పైన అధిపతులను నియమించి సమృద్ధిగా పండు 7 సంవత్సరంలో వ్యక్తిని నియమించాలా, వ్యక్తిగత అధిపతులు కూడా ఉండాలి. ఒకవేళ మీరు ఉద్యోగం చేస్తే మనం కూడా మొత్తం భారం అంతా మీద వేసుకోకుండా అడ్మినిస్ట్రేటర్స్, హౌ టు డిస్ట్రిబ్యూట్ ద వర్క్
allocate the work to the responsible persons. చాలా మంది ఏం చేస్తారంటే ఉద్యోగాలు చేస్తుంటారు కానీ మొత్తం మన వాళ్ళ మీద వేస్తుంటారు. ఈవెన్ వాళ్ళు ఆ పనిని ఇతరులకు పంచగలిగినప్పటికి కూడా వాళ్ళు తమ మీద చేసుకొని లేనిపోయినటువంటి ఒత్తిడి గురవుతూ ఉంటారు. అది అక్కర్లేదు. దేవుని వాక్య ప్రకారంగా ఒక చెరసాలించే వ్యక్తి ఒక రాజుకు చెప్తున్న సలహా చూడండి. అందుకనే ఆ రాజుగారు ఆయన అప్రిషియేట్ చేశాడు. ఒకవేళ మన గృహాల్లో మన సంగతి ఏంటి? భార్య భర్తలు గృహాలు నడిపిస్తుంటారు. కేవలం ఒకరి మీద పని అంతా నడుస్తుందా? కొన్నిసార్లు కొన్ని భర్తలు అయితే ఎలా పని అయ్యేది కదా. కొంతమంది పిల్లలు అయితే ఇంట్లో పని పట్టించుకోరు. భార్య భర్తలకు మన పిల్లలకు మనం ఎట్లా కల్పిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఎవరి పని భారం వాళ్ళకి నేర్పించాలి. అప్పుడే మన కుటుంబాలు వదులుతాయి. మన కుటుంబాలు వదలాలంటే భర్త ఇంటికి వచ్చి చదువుకోవడం కాదు కానీ ఇంట్లో ఉన్న పరిస్థితులు మనం సరి చేసుకోవాలి. అలాగే భార్య తన కార్యక్రమం తను చేసుకోవాలి. పిల్లలకు కూడా నేర్పించాలి. ఈ రోజులు ఏమవుతుందంటే పిల్లలకు వృద్ధులు ఎక్కువైపోతా ఉంది. పిల్లలకు క్రమశిక్షణ పెంచేది లేదు. పిల్లలకు అసలు ఏ విధంగా చేయాలో చేయకూడదు నేర్పించేది లేదు. ఎందుకంటే ఒక వయసులోనే పిల్లలకు తల్లిదండ్రులు చేసే పనుల మీద ఆసక్తి ఉంటుంది. ఉదాహరణగా ఇంట్లో వంట వండుతాను అనుకోండి. చిన్నపిల్లలు వచ్చి నేను కూడా వంట వండుతాను అంటారు. మనం పక్కన నెట్టేస్తాం పొరపాడైపోతామని. అయితే వారిని కూడా కలిపి పెట్టగలిగితే కనీసం వాళ్ళు నేర్చుకుంటారు. ఎంతవరకు అడుగుతారు వాళ్ళు? 8th క్లాస్ 9th క్లాస్ కూడా అడుగుతారు. 9వ క్లాస్ వచ్చిన తర్వాత 10వ క్లాస్ వచ్చిన తర్వాత వారి చదువులు వారి మీద అధికంగా ఉండి మనం చేయమని చెప్పినా కానీ వారు చేయరు. కాలేజీకి వెళ్తారు, హాస్టల్కి వెళ్తారు, యూనివర్సిటీస్కి వెళ్తారు. ఇంట్లో వంట చేయడం చేత కాదు, ఎట్లా మధ్య చేయాలి చేత కాదు, ఏమీ చేత కాదు. అటువంటి విచారణ పరిస్థితులు వారు పెరిగి పెడతారు. నష్టపోయేది ఎవరు? వారి జీవితాలు. చిన్నప్పుడు మనం నేర్పించగలిగితే వచ్చిన తర్వాత ఏ విధంగా వారి వస్త్రాలు వారు సరి చేసుకోవాలి, వారి పుస్తకాలు ఏ విధంగా వరుసగా పెట్టుకోవాలి, ఏ విధంగా క్రమశిక్షణతో ఉండాలి, ఎప్పుడు రావాలి ఎప్పుడు వెళ్ళాలి, ఇవి కనుక మనం నేర్పించకపోతే ఈ అడ్మినిస్ట్రేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. మన గృహాల్లో కనుక మన గృహాలు బాగుపడాలంటే రాజరికంలో ఏ విధంగా నడుస్తుందో మన గృహాలు కూడా అదే విధంగా నడుస్తుంది. అందుకని అంటాడు, నా గృహంలో యజమానిగా నియమిస్తాను, నా రాజ్యాన్ని కూడా నేను యజమానిగా నియమిస్తాను అంటాడు. ఎందుకంటే ఆయన చేసిన సజెషన్స్, ఒక అధికారిని నియమించండి, ఆయన కింద పనివారిని పెట్టుకోండి అని చెప్తాడు. అది మొదటిది మనం గమనించవలసినటువంటి ఒక విషయం. ఎందుకంటే ఈ ఇల్లు ఎప్పుడైతే క్రమంగా ఉంటుందో మనకు తెలియకుండానే యేసుక్రీస్తు వారి సువార్త అక్కడ చుట్టుపక్కల చూడగలుగుతారు. ఉదాహరణగా యోహాను సువార్త 1వ అధ్యాయంలో ఒక చిన్న విషయం గమనించండి. యోహాను సువార్త 1వ అధ్యాయంలో యేసుక్రీస్తు వారు బాప్తిజం పొందిన తర్వాత అప్పుడు ఆయన బయటకు వస్తారు. ఆ బాప్తిజం పొందేటప్పుడు యోహాను ఒక మాట అంటాడు, ఇదిగో లోక పాపాలను మోసుకుని పోయి దేవుని గొర్రె పిల్ల అని చెప్పేసి. ఆ మాట శిష్యులు వింటారు. కొంతమంది యోహాను శిష్యులు ఈ దగ్గర అడుగుతారు, అయ్యా నీ దగ్గర ఎక్కడ కాపురం ఉన్నామని చెప్పేసి. అప్పుడు జరిగిన సంఘటన సార్ చూడండి. 1వ అధ్యాయం యోహాను సువార్త 39 చదవండి. ఆయన కాపురం ఉన్న స్థలము చూసి యేసు వెనుకకు తిరిగి వారు తను వెంబడించుట చూచి మీరేమి వెతుకుచున్నారని వారిని అడగగా వారు రబ్బీ నీవెక్కడ కాపురం ఉన్నావని ఆయనను అడిగి, రబ్బీ అనే మాటకు బోధకుడని అర్థం. వచ్చి చూడుడని ఆయన వారితో చెప్పగా వారు వెళ్ళి ఆయన కాపురం ఉన్న స్థలము చూసి ఆ దినం ఆయన యొక్క బస చేసింది. అప్పుడు పగలు రమారామి 4 గంటల వేళ ఆయన యోహాను మాట విని ఆయనను వెంబడించిన ఇద్దరిలో ఒకడు సీమోను పేతురు యొక్క సహోదరుడైన అంద్రెయ. ఇతడు మొదట తన సహోదరుడైన సీమోనును చూసి మేము మెస్సియాను కనుగొంటిమని అతనితో చెప్పి యేసునొద్దకు అతన్ని తోడుకొని వచ్చాడు. మెస్సియా అన్న మాటకు అభిషక్తుడని అర్థం. గమనించండి, వీళ్ళు యేసుక్రీస్తు వారు ఎక్కడ నివసిస్తున్నారో ఇంటికి వెళ్ళారు. రాత్రి బస చేశారు. బస చేసిన తర్వాత వాళ్ళు నెక్స్ట్ డే వాడిచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే మేము మెస్సియాను కనుగొన్నాం. అక్కడ నేను యేసుక్రీస్తు వాళ్ళ బోధ చేసినట్టు ఉందా? బోధ చేసినట్టు లేదు. కేవలం ఒక వ్యక్తి ఆయనతో గృహంలో నివసించే కారణాన్ని బట్టి మేము ఏం చూసామో తెలియదు. ఆ గృహంలో ఉన్నటువంటి క్రమశిక్షణ అవ్వచ్చు, ఆయన ప్రార్థించే ప్రార్థన అవ్వచ్చు, ఆయన దేవుని దగ్గర సమయం అవ్వచ్చు. గృహంలో వారి యేసుక్రీస్తు జీవితాన్ని చూసిన తర్వాత మొట్టమొదటి వ్యక్తులు యోహాను యొక్క శిష్యులుగా ఉన్నటువంటి వీరు యేసుక్రీస్తు శిష్యులుగా మెస్సియాను గుర్తించడం జరుగుతుంది. ఒకవేళ మన గృహాలుగా వస్తే వాళ్ళు ఏం చూస్తారు? మనం ఆలోచించుకున్నాం, మన గృహంలో క్రమశిక్షణ ఉంటుందా? ఎందుకంటే ఇటువంటిదే ఒకసారి 1వ రాజుల గ్రంథంలో ఒక చిన్న సంఘటన అవుతుంది. చూడండి ఒకసారి 1వ రాజుల గ్రంథం 10వ అధ్యాయంలో అక్కడ సొలొమోను రాజును చూడడానికి ఒక రాణి వస్తుంది. ఆ రాణి వచ్చిన తర్వాత ఆమె ఎన్నో ప్రశ్నలు వేస్తుంది, దానికి సమాధానం చెప్తాడు. ఆ రాణి రాజుగారి యొక్క విషయాన్ని గమనిస్తుంది. ఆ విషయాన్ని మన సందర్భంలో మనం చూద్దాం. రాజు 1వ గ్రంథం 10వ అధ్యాయం 3 నుంచి 9 వరకు చూద్దాం. 1వ రాజులు 10వ అధ్యాయం 3 నుంచి 9 వరకు.
ఆమె వేసిన ప్రశ్నలన్నిటికీ సొలొమోను ప్రత్యుత్తరము చెప్పాను. రాజునకు మరుగైనదేదీ లేనందున ఆమె ప్రశ్న వేసిన వారన్నిటి భావము చెప్పాను. షేబరాని సొలొమోను యొక్క జ్ఞానమును, అతను కట్టించిన మందిరమును, అతని బల్ల మీద ఉన్న భోజన ద్రవ్యములను, అతని సేవకులు కూర్చుండు పీఠములను, అతని ఉపచారులు కనిపెట్టుటను, వారి వస్త్రములను, అతని గిన్నెను అందించు వారిని, యెహోవా మందిరమందు అతడు అర్పించు దహన బలులను చూచి విస్మయమొందినదై రాజుతో ఇట్లనెను, నీ కార్యములను గూర్చియు జ్ఞానమును గూర్చియు నా దేశం ముందు నీ వినిన మాట నిజమే. అయినను నేను వచ్చి కనులారా చూడక మునుపు ఆ మాటలను నమ్మకయుంటిని. ఉన్నదానిలో సగమైనను నాకు చెప్పబడలేదని ఇప్పుడు నేను తెలుసుకొనుచున్నాను. నీ జ్ఞానమును నీ భాగ్యమును నేను వినిన దానిని బహుగా మించి ఉన్నవి. నీ జనులు భాగ్యవంతులు, నీ ముందర ఎల్లప్పుడూ నిలిచి నీ జ్ఞానవచనములను విడిచుండు నీ సేవకులను భాగ్యవంతులు. నీ యందు ఆనందించి నిన్ను ఇశ్రాయేలీయుల మీద రాజుగా నియమించిన నీ దేవుడైన యెహోవాకు స్తోత్రము కలుగును గాక. యెహోవా ఇశ్రాయేలీయుల యందు శాశ్వత ప్రేమించను గనుక నీతి న్యాయములను అనుసరించి రాజకార్యములను జరిగించుటకు ఆయన నిన్ను నియమించెను అని. చూడండి, ఒక అంజులైనటువంటి ఒక రాణి చెప్తున్న మాట ఇది. ఏం చూసిందాం అక్కడ గమనిస్తే మనం ఆమె ఏం చూసిందంట, అతని బల్ల మీద ఉన్న భోజన ద్రవ్యములను, అతని సేవలు కూర్చుంటే పీఠములను, అతని ఉపచారాలు కనిపెట్టును, వారి వస్త్రాలను, అతని గిన్నె అందించేవారిని, యెహోవా మందిరమందు అతడు అర్పించు దహన బలులను, ఇవే అనిపించింది. ఎప్పుడైతే ఇతరులు మనలను మన వేష భాషలను గమనిస్తారో కొన్నిసార్లు మనకు తెలియకుండానే దేవుని సువార్త మనం ప్రకటించగలుగుతాం. కేవలం మాటలతో దేవుని సువార్త ప్రకటించాల్సిన అవసరం లేదు, కానీ మన జీవిత విధానమే కొన్ని విషయాలు వారికి బోధిస్తుంది. ఎప్పుడైతే మన దేవుని యొక్క భయం కలిగి మన గృహాల విషయంలో కానీ మన ఉద్యోగ విషయాల్లో కానీ జాగ్రత్త వహిస్తామో ఆ విషయాలు వారు చూసినప్పుడు ఎంతగా వీరు తమ జీవితాన్ని భద్రపరుస్తున్నారనే కారణం ఏంటి అని మన విశ్వాసాన్ని వారు పరిశీలిస్తారు. ఈ అన్యురాలైనటువంటి రాణి దేవుడు నేను ఇందుకు పెట్టినందుకు మీ ప్రజలు ధన్యులని చెప్పి చెప్తుంది. కాబట్టి మనం కూడా మన గృహాల్లో ఏ విధంగా ఒకసారి మన పిల్లలు పెంచుకుంటున్నాము, లేకపోతే మనమే మన జీవితాలు ఉన్నామో ఆలోచించుకుందాం. ఒకసారి ఇంకొంచెం ముందుకు వెళ్దాం మన వాక్య భాగం నుంచి. ఆదికాండం 41వ అధ్యాయంలో ఇక్కడ యోసేపు చేసినటువంటి పనులు మనం చూస్తున్నాం. ఆయన రాజుగారికి ఇచ్చిన మరో సలహా చూడండి, 34వ వచనంలో 41:34. పొరపాట్లు చేసి ఈ దేశము పైన అధిపతులను నియమించి సమృద్ధిగా పంట పండు 7 సంవత్సరములలో ఐగుప్తు దేశం అంతరను 5వ భాగము తీసుకొనవలెను. గమనించండి, ఆయన చెప్తున్న మాట, పంట ఎప్పుడైతే సమృద్ధిగా పడుతుందో 5వ వంశం మీరు తీసుకోండి, 5వ వంశం భద్రం చేయండి, గోడౌన్స్ కట్టించండి, దగ్గరలోనే గోడౌన్స్ కట్టించండి, అక్కడ మీద భద్రం చేయండి. ఇది మన గృహాల్లో మన ఉద్యోగాలు ఎంత అవసరం. ఎప్పుడైతే మనం ఆధిపత్యం ఉంటామో మనకి దేవుడు ఇచ్చిన సమృద్ధిని వ్యర్థం చేసిన పని లేదు. ఈ రోజుల్లో ఏంటంటే ఈ డెబిట్ కార్డు క్రెడిట్ కార్డు వచ్చిన వల్ల విపరీతమైన అప్పులు అందరూ చేస్తూ ఉన్నారు. అది ఎంతవరకు సమంజసం మీరు ఆలోచించుకోండి. దేవుడు మనకు సమృద్ధించినప్పుడు ఆదా చేసుకోవడం అనేది మన పిల్లలకు నేర్పించాలి. మన కుటుంబాల్లో కూడా మనం దాన్ని అన్వయం చేసుకోవాలి. వచ్చిన ప్రతిదాన్ని వ్యర్థం చేసుకోవడం కాదు, కానీ దేవుడు మనకి ఇచ్చిన సమృద్ధిని, ఎందుకంటే కొన్నిసార్లు దేవుడు మనం సమృద్ధి ఇచ్చినప్పుడు మనం జాగ్రత్త పడకపోతే లేమి కూడా దేవుడు కొన్నిసార్లు ఇవ్వవచ్చు. ఎందుకంటే క్రైస్తవ జీవితంలో లేమి కూడా అది అసాధ్యం కారణం కాదు. అటువంటిప్పుడు మనం సమృద్ధిని జాగ్రత్త పడకపోతే మనం చింతిస్తాం. అయితే ఇక్కడ యోసేపు అంటాడు, సమృద్ధి యంత్రాల్లో 5వ వంతు తీసి పక్కకు పెట్టండి. మన పిల్లలు కూడా కొంచెం ఆదా చేయడం నేర్పించాలి. మనం దాన్ని అనుసరించాలి, పిల్లలు కూడా నేర్పించాలి. నేను ఉద్యోగం చేసేటప్పుడు నా ఒక సేల్స్ ఉండేవాడు. ఆయన అనేవాడు, తన గీత వచ్చిన తర్వాత 2 పిల్లలు ఉండడానికి, ఒక అబ్బాయి ఒక అమ్మాయి, బహుశా వాళ్ళు అనుకోవడం ఇంటర్మీడియట్ పెద్ద చదువుతున్నారు. గీత తీసుకుని వాళ్ళకి ఇస్తాడంట. ఇచ్చి ఆయన చెప్పిన మాట, మా ఇంటిని మీరు నడపండి, ఈ నెలంతా ఇదిగో మన ఖర్చులు ఇయ్యి, మన జీతం ఎంత మీరే ఇంటి నడపండి అని చెప్పేవాడు అంట. ఎప్పుడైతే డబ్బులు వాళ్ళ చేతిలో పెట్టారో పిల్లలకు లేని ఒక రెస్పాన్సిబిలిటీ, అదే ఇప్పుడు ఇదన్నింటినీ మీకు మీట్ అవ్వాలంటే ఎట్లా జాగ్రత్తగా వాడాలి అనేటువంటి ఒక రెస్పాన్సిబిలిటీ వాళ్ళకి పెరుగుతుంది. అటువంటి అలవాటు మనం ఇన్కల్కేట్ చేయగలిగితే, అటువంటి అలవాటు మనం వాళ్ళలో నెరవేర్చగలిగితే, వారు పెద్ద అయినప్పుడు ఆదాయ యొక్క ప్రాధాన్యతను, ఖర్చు పెట్టే విషయంలో కావాల్సిన జాగ్రత్తను వారికి తెలియకుండా మనం వాళ్ళు నేర్పించిన వాళ్ళు అవుతాం. ఎందుకంటే క్రైస్తవ గృహాల్లో, చాలా గృహాల్లో ఈ ఆదాయ విషయంలో మనం చాలా వెనకంజ వేస్తాం. హైందవ కుటుంబాలు ఇదంతా ప్రాముఖ్యత వహిస్తారు వాళ్ళు. ఎందుకంటే ఎన్నో వాళ్ళకి కొన్ని నిరీక్ష లేదు కాబట్టి, మనకంటే యేసుక్రీస్తు పంపుతారు కాబట్టి దేవుడు ఇస్తాడని ప్రతిసారి మనం ముందుకు వెళ్ళిపోతాం. ఆ విషయంలో సేవ చేసుకోవడం మర్చిపోతాం, ఒక విధంగా నెగ్లెక్ట్ చేస్తాం. అయితే ఇక్కడ చెప్తున్న మాట ఏంటంటే, దేవుడు మనకి ఇచ్చినప్పుడు మనం సేవ చేసుకోవాల్సినటువంటి, మనం ఆదా చేయవలసినటువంటి ఆవశ్యకత కూడా ఉంటుంది. కాబట్టి క్రైస్తవులుగా మనం మన ధనాన్ని వృధా చేస్తున్నాము, లేకపోతే రాయని ధనాల కోసం మనం
కొంత దేవుని కోసం మన పిల్లల కోసం ఆదా చేసుకుంటున్నామా అనేది జాగ్రత్త వహించాలి. రెండో మాట చూడండి, ఆయన చెప్పినటువంటి మరొక ఆయన చేసినట్టు మరొక కార్యం 41వ అధ్యాయంలోనే 46వ వచనంలో 47-46 యోసేపు బయలుదేరి ఐగుప్తు దేశం అంతటా సంచరించాడు. యోసేపు ఐగుప్తు రాజైన ఫరో ఎదుట నిలిచినప్పుడు 30 సంవత్సరముల వాడై ఉండేది. అప్పుడు యోసేపు ఫరో ఎదుట నుండి వెళ్లి ఐగుప్తు దేశం అంతటా సంచారము చేశాడు. ఈ విషయం మనం గమనించాలి. మన ఉద్యోగాల్లో కానీ మన గృహాల్లో కానీ మనం చేసిన పని ఏంటంటే వీ షుడ్ థరో విత్ ది నాలెడ్జ్ ఆఫ్ ద జాబ్స్. ఉద్యోగం ఎటువంటిది, జ్యూరిస్డిక్షన్ ఎటువంటిది అన్ని మళ్ళీ మనం పరిచయం చేసుకో. ఏదో థియరిటికల్గా తెలుసుకోవడం వేరు, హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ అంటారు. అటువంటి ఎక్స్పీరియన్స్ అతను చెరసాల చేసిన వ్యక్తి అయినా కానీ తన దేశం అంతా సంచారం చేసి దేశంలో పరిస్థితి ఏ విధంగా ఉంది, ఏ విధంగా మనం దాన్ని అభివృద్ధి పరచవచ్చు అని చెప్పేసినటువంటి విషయం. మన గృహాలకు వస్తే మన గృహాల్లో ఒక భార్యగా ఒక భర్తగా మనం ఏం చేయాలి, దేవుని వాక్యం ఏం చెప్తుంది అనేది మనం నేర్చుకోవాలి. ఎందుకంటే దేవుని వాక్యంలో ఎన్నో హెచ్చరికలు ఇవ్వబడి పిల్లలు ఏ విధంగా పెంచాలి, ఏ విధంగా భార్య తన భర్త పక్షంగా భార్య పక్షంగా ఏ కార్యాలు నెరవేర్చాలి, భార్య భర్త పక్షంగా ఏ కార్యాలు నెరవేర్చాలి, తర్వాత విడాకుల విషయంలో ఎంత జాగ్రత్త పడాలి, ఎన్నో విషయాలు మన దేవుని వాక్యంలో ఉంది. ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని క్షుణ్ణంగా మనం పరిశీలించగలుగుతామో అది మన జీవితాలను అభివృద్ధి పరుస్తుంది. యోసేపు చేసిన పని అది. తన ఉద్యోగంలో పెట్టేటువంటి రాజు యొక్క పనిని యథార్థంగా చేయడానికి దేశమంతా సంచరిస్తాడు. హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ అనమాట. అంటే ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్, ఏదో థియరిటికల్గా కాదు కానీ ప్రత్యక్షమైనటువంటి అనుభవం గణించడానికి ఆ విధంగా చేస్తాడు. మన జీవితాల్లో కూడా దేవుని వాక్యాన్ని క్షుణ్ణంగా పరిశీలించినప్పుడు దేవుడే మనకు జ్ఞానం ఇస్తాడు, ఏది చేయాలి ఏం చేయకూడదు అనే విషయాన్ని. ఆ విషయంలో మనం జాగ్రత్త పడదాం. రెండో విషయం మనం చూద్దాం. 47వ అధ్యాయం ఒకసారి 47వ విషయం 14 నుంచి 27 వరకు. ఇక్కడ సందర్భం ఏంటంటే 47వ అధ్యాయానికి వచ్చేప్పటికి ఇక్కడ 7 సంవత్సరాలు గడిచిపోతుంది. 7 సంవత్సరాల్లో పంట ఎంతో సమృద్ధిగా పండుతుంది. సమృద్ధిగా పడినప్పుడు అక్కడ పంటనంతా భద్రపరుస్తారు. తర్వాత 7 సంవత్సరాలకి ప్రారంభమవుతాయి, కరువు సంవత్సరాలు. 1 సంవత్సరం గడిచిపోతుంది, దాదాపు 1 సంవత్సరం గడిచిపోయే సమయానికి ఐగుప్తు ఆహారం ఉందని చెప్పేసి యోసేపు యొక్క కుటుంబానికి, అంటే ఏ అన్నలైతే నమ్మేశారో యాకోబు యొక్క సంతానానికి యాకోబు కూడా ఆ మాట తెలుస్తుంది. ఎవరో ఐగుప్తు ఆహారం ఉందంట, అక్కడ పోయి కొనుక్కోవచ్చు అంట అని చెప్పేసి వీళ్ళు వస్తారు. అక్కడికి వచ్చిన తర్వాత యోసేపు వాళ్ళు గుర్తుపడతాడు. గుర్తుపడిన తర్వాత కొన్ని కార్యాలు చేస్తాడు. ఆ తర్వాత మనం చూద్దాం. దాని ముందు ఏం చేస్తాడంటే వీరు దానం చేసిన చెల్లించిన తర్వాత గోరు గంజులు మూటలు కట్టుకొని తన వాహనాలను వేసుకుని వెళ్ళిపోయేటప్పుడు తన పరిచయాలు ఆజ్ఞాపిస్తాడు. ఏం ఆజ్ఞాపిస్తాడంటే మీరు ఆ ధాన్యాన్ని వాళ్ళ గోతుల్లో ఉంచండి, గోను సంచుల్లో ఉంచండి అంటాడు. గోను సంచుల్లో ఉంచినప్పుడు వారి ఇంటి కూడా చూసుకుంటే డబ్బులు లోపల ఉంటాయి. వాళ్ళకి భయం వేస్తుంది. రాజుగారికి ఏమొస్తుంది, ఎవరు మనలాడడం ఏంటి, రేపు ఎవరైనా మనం పట్టుకుంటే మన గది ఏంటి, భయం వేస్తుంది. మరోసారి సంవత్సరం వచ్చినప్పుడు అక్కడ ప్రజలకు చెప్తారు, అయ్యా మేము ఇంటికి వెళ్ళాం, ఇంటికి వెళ్ళి చూస్తే ఇలాగా మా గోతంలో డబ్బులు ఉన్నాయి, ఇది ఏం చేసిన తప్పు కాదు, ఇలాగే వచ్చాయి అంటాడు. ఆ సందర్భాన్ని మనం చూస్తున్నాం ఒకసారి. 47వ అధ్యాయం 14-21 వరకు. 47-14-21 వరకు. వచ్చిన వారికి ధాన్యమమ్మట వలన ఐగుప్తు దేశంలోను కనాను దేశంలోను దొరికిన ద్రవ్యమంతా యోసేపు సమకూర్చాడు. ఆ ద్రవ్యమంతటిని యోసేపు ఫరో నగరంలోనికి తెప్పించాడు. ఐగుప్తు దేశమందును కనాను దేశమందును ద్రవ్యము వ్యయమైన తరువాత ఐగుప్తీయులందరూ యోసేపు వద్దకు వచ్చి మాకు ఆహారం ఇప్పించుము, నీ సముఖమందు మేమేలా చావవలెను, ద్రవ్యము వ్యయమైనది కదా అనేది. ఇక్కడ దయచేసి క్షమించండి, నేను ఈ వచ్చిన కాదు. 43 నుంచి 43వ అధ్యాయం 3వ వచనం చదువుదాం. 43వ అధ్యాయం సార్ రాగని చెప్పాను. 43 23 దయచేసి క్షమించండి. 43వ అధ్యాయం 23వ వచనం. ఇక్కడికి ఏమైందంటే ఆయన సహోదరులు వస్తారు. 22 చదువుదాం. 22-23 చదువుదాం. ఆహారం కొనుటకు మరి రూకలను తీసుకొని వచ్చింది, మా రూకలను మా గోనెలలో నెవరు వేసిలో మాకు తెలియదని చెప్పింది. అందుకతను మీకు క్షేమమగును గాక, భయపడకుడి. మీ పితరుల దేవుడైన మీ దేవుడు మీకు మీ గోనెలలో ధనమిచ్చాను, మీ రూకలు నాకు ముట్టినవని చెప్పి షిమ్యోనును వారి యొద్దకు తీసుకొని వచ్చాను. ఇక్కడ గమనించండి, యోసేపు చేసిన పని ఏంటంటే వారి చెల్లించినటువంటి అమౌంట్ను తిరిగి వాళ్ళ గోల్డ్ సంచులు పెట్టి పంపించేస్తాడు. పంపించేసినప్పుడు మరుసటి సారి వాళ్ళు వస్తారు. వచ్చిన తర్వాత ఎవరైతే అమ్ముతారో వాళ్ళు కూడా చెప్తారు, అయ్యా మా ఇంటికి వెళ్ళాం, ఇది చూసుకున్నాం కానీ డబ్బులు మా దగ్గర ఉన్నాయి, దయచేసి ఈ వెనకాల మీరు తీసుకోండి, ఇది మా తప్పు కాదని చెప్తారు.
అప్పుడు ఆయన ఒక మాట అంటాడు, పరిచారుడు ఒక మాట ఏమంటాడు, నేను చదువుతాను. అందుకు అతడు మీకు క్షేమమోగను కాక భయపడబడి మీ పితల దేవుడు అయిన దేవుడు మీ గుణ సంచిలో ధనమిచ్చాను, మీ రోగులు నాకు ముట్టినవి. గమనించిన మాట, మీ రోగులు నాకు ముట్టినవి. గవర్నమెంట్ ఆఫీసులో పనిచేసేవాడు కొంచెం ఏం చేస్తారంటే కొంచెం మనం ఫ్రీగా చేసుకుంటాం కొన్ని విషయాలు. వ్యవసాయ విషయంలో ఏ డబ్బు అయితే గవర్నమెంట్కి చెందాల్సి ఉందో తన సహోదరుల యొక్క గోతాంలో పెట్టిన కారణం వేరే ఉంది, తర్వాత చూద్దాం. మనం ఆ గోతాలు పెట్టినప్పుడు ఈ వ్యక్తి చెప్తాడు, నీ డబ్బులు మాకు ముట్టినాయి. ఎవరిచ్చారు డబ్బులు? యోసేపు తన సొంత ఆశలను ఇచ్చాడు అనమాట. ఒకవేళ మన జీవితాల్లో అటువంటి సమయం జరిగితే ప్రభుత్వ డబ్బులు మనం తీసుకుంటున్నామా, మన సొంతంగా మనం ఇచ్చేస్తున్నాం గమనిద్దాం. ఎందుకంటే ఆ కారణాన్ని బట్టి దేవుడు అంతగా హెచ్చించాడు. యథార్థమైన జీవితం ప్రభుత్వ ఖజానా అవ్వచ్చు, కనుక ఎవరన్నా అవ్వచ్చు. గవర్నమెంట్ మిషనరీ అనేది గవర్నమెంట్ ఫైనాన్స్ అది మనం మిస్యూజ్ చేయకూడదు. యోసేపు జీవితాన్ని మనం చూస్తాం. ఆయన అంటాడు అక్కడ పరిచారు, మీ డబ్బులు మాకు ముట్టినాయి. ఎక్కడి నుంచి ముట్టుండి? యోసేపు ఇచ్చి ఉంటాడు. అదేవిధంగా ఇందాక మనం చూసినటువంటి 47వ అధ్యాయంలో ఇందాక మనం చదువుకున్నాం కదా, ఆ వాక్యాలు మళ్ళీ చదువుతాం 14-21 వరకు. ఎందుకంటే ఈయన ప్రభుత్వ బాధ్యతలు పనిచేస్తున్నప్పుడు ఒకవేళ దేవుడు మిమ్మల్ని కనుక ఒక రెవెన్యూ సంస్థలు ఉంచితే ప్రభుత్వానికి రావాల్సిన ఖజానా మొత్తం ప్రభుత్వానికి రావాల్సింది, ఆ విషయంలో పనిచేయాల్సింది. ఆయన చూడండి యోసేపు ఏ విధంగా చేశాడు. 47వ అధ్యాయం 14-21 వచనం. వచ్చిన వారికి ధాన్యం అమ్ముట వలన ఐగుప్తు దేశంలోను కనాను దేశంలోను దొరికిన ద్రవ్యమంతా యోసేపు సమకూర్చాడు. ఆ ద్రవ్యమంతటిని యోసేపు ఫరో నగరంలోనికి తెప్పించాడు. ఐగుప్తు దేశమందను కనాను దేశమందను ద్రవ్యము వ్యయమైన తర్వాత ఐగుప్తీయులందరూ యోసేపు వద్దకు వచ్చి, మాకు ఆహారం ఇప్పించుము, నీ సముఖమందు మీ మేల చావవలెను, ద్రవ్యము వ్యయమైనది కదా అని. అందుకు యోసేపు, మీ పశువులను ఇయ్యిడి, ద్రవ్యము వ్యయమైపోయిన ఎడల మీ పశువులకు ప్రతిగా నేను మీకు ధాన్యం ఇచ్చేదనని చెప్పాను. కాబట్టి వారు తమ పశువులను యోసేపు వద్దకు తీసుకొని వచ్చి యోసేపు గుర్రములను, గొర్రెల మందలను, పశువుల మందలను, గాడిదలను తీసుకొని వారికి ఆహారం ఇచ్చాడు. ఆ సంవత్సరం ముందు వారి మందలన్నిటికీ ప్రతిగా అతడు వారికి ఆహారం ఇచ్చి సంరక్షించాడు. ఆ సంవత్సరం గతించిన తర్వాత 2వ సంవత్సరంలో వారు అతని వద్దకు వచ్చి, ఇది మా ఏలిన వారికి మరుగు చేయము, ద్రవ్యము వ్యయమైపోయాను, పశువుల మందలను ఏలిన వారి వశమాయను. ఇప్పుడు మా దేహములను మా పొలమును తప్ప మరి ఏమీ ఏలిన వారి సముఖమున మిగిలి ఉండలేదు. నీ కన్నుల ఎదుట మా పొలములను మేము నశింపనేలా ఆహారం ఇచ్చి మమ్మను మా పొలములను కొనుము. మా పొలములతో మేము ఫరోకు దాసులమగుదుము. మేము చావక బ్రతుకున్నట్లును పొలములు పాడైపోకుండానట్లును మాకు విత్తనములు ఇమ్మని అడిగింది. అట్లు యోసేపు ఐగుప్తు భూములన్నింటినీ ఫరో వరకు కొనెను. కరువు వారికి భారమైనందున ఐగుప్తీయులందరూ తమ తమ పొలములను అమ్మివేసిరి కనుక భూమి ఫరోది ఆయను. అతడు ఐగుప్తు పొలిమేరల యొక్క ఈ చివర నుండి ఆ చివర వరకును జనులను ఊళ్ళలోనికి రప్పించను. యాజకుల భూమి మాత్రమే అతడు కొనలేదు. యాజకులకు ఫరో భత్యములు నియమించను. ఫరో ఇచ్చిన భత్యము వలన వారికి భోజనము జరిగను కనుక వారు తమ భూములను అమ్మలేదు. ఇదిగో నేడు మిమ్మల్ని మీ భూములను ఫరో వరకు కొని ఉన్నాను. ఇదిగో మీకు విత్తనములు పొలములలో విత్తుడి. పంటలో 5వ భాగము మీరు ఫరోకు ఇవ్వవలెను. 4 భాగములు పొలములలో విత్తుటకును మీకును మీ కుటుంబపు వారికి ఆహారమునకును మీ పిల్లలకు ఆహారమునకును మీ వైండునని ప్రజలతో చెప్పగా. గమనించండి, ఇక్కడ కరో విపరీతంగా ఉండింది. జనాలు వస్తున్నారు, డబ్బులు అయిపోయినాయి వాళ్ళ దగ్గర. వాళ్ళు అంటారు, అయ్యా వాళ్ళ దగ్గర డబ్బులు వేయించారు. ఆయన అంటాడు, మీ యొక్క పశువుల మందలను కుదరబెట్టండి. పశువులు కూడా అయిపోయినాయి, ఇప్పుడు మేమేం చేయాలి? మీ భూములు కుదరబెట్టండి. భూములు కూడా అయిపోయింది. ఏది కూడా యోసేపు వారికి ఫ్రీగా ఇవ్వలేదు. ఫ్రీబీస్ అనేవి ఇవ్వలేదు. ఆయన ఇప్పుడు అంతా అయిపోయిన తర్వాత తిరిగి వారికి ఆ భూమిని స్వాస్థ్యంగా ఇచ్చి, మీరు ఇప్పుడు వ్యవసాయం చేయండి. కేవలం 5% కూడా నాకు 20% వాజ్ ద ఫస్ట్ టైం దేశంలో ప్రపంచంలోనేమో అగ్రికల్చర్ ట్యాక్స్ ఇంట్రొడ్యూస్ చేసింది. 20% ట్యాక్స్ ఇప్పుడు కూడా నడుస్తాం మన దేశంలో కూడా. 20% ఆఫ్ ద ట్యాక్స్ ఇస్ ద అప్రాక్సిమేట్ మిడిల్ వాల్యూ. ఈ 20% అనేది బహుశా యోసేపు ప్రారంభించాడు. గమనించండి, అన్ని అయిపోయిన తర్వాత ఏ విధంగా ప్రభుత్వం రావాల్సిన డబ్బును ఆయన ప్రభుత్వం తీసుకుంటారు. ఏది కూడా ప్రజలు ఇవ్వలేదు. డబ్బులు ఇవ్వు కాబట్టి నేను ఫ్రీగా ఇస్తానని చెప్పలేదు. అది కాబట్టి ఇంకోటి ఇవ్వండి. అంత అయిపోయిన తర్వాత ఇప్పుడు మీరు ల్యాండ్ తీసుకోండి, నేను మీకు విత్తనాలు ఇస్తానని పండించండి. దాంట్లో 1/5 ప్రభుత్వానికి ఇవ్వండి. ఒకడు నువ్వు లేదా ఒకటి ప్రభుత్వ రంగాల్లో పనిచేస్తే మనం ప్రభుత్వానికి రావాల్సిన ఖజానా విషయంలో మనం ఎంతో సంచిగా ఉన్నాం. కేవలం ఏదో దయచేపే వాళ్ళు మాత్రం కాదు, కానీ ఖజానా చెల్లించాల్సిన డబ్బులు ఖజానా చెల్లాల్సిందే ప్రభుత్వానికి. అందుకనే దేవుడు అందుకని దీవించాడు. ఆ విధంగా ఆయన
ముందుకు సాగాడు. తర్వాత ఈ విధంగా తన ఉద్యోగ విషయంలో ఆయన చూశాడు. మొట్టమొదటి మన కుటుంబ జీవితం చూసాం. ఇంటిలో ఏ విధంగా యథార్థంగా ఉన్నాడు, ఆయన మాటల్లో, ఆయన చేతల్లో, ఆయన వ్యక్తుల మధ్య చేసిన సంభాషణలో, సహవాసంలో ఏ విధంగా దేవుని ఆయన ప్రధానంగా పెట్టుకున్నాడు మనం చూసాం. తర్వాత ఉద్యోగ విషయంలో ఏ విధంగా ఉద్యోగం యొక్క పరిస్థితులన్నింటినీ ఆయన బేరీజ్ వేసుకున్నాడు, ఏ విధంగా సమకూర్చుకోవాలో, సమృద్ధిలో ఏ విధంగా ఆదా చేసుకోవాలో, ఎటువంటి అధికారులు నియమించుకోవాలో, తర్వాత ఏ విధంగా ప్రభుత్వానికి రావాల్సిన సంబంధం ప్రభుత్వానికి అప్పగించాలో, తన సొంత సహోదరులకు కూడా ఆయన డబ్బులు ఇచ్చినప్పుడు ప్రభుత్వ ఖజానా చెప్పలేదు కానీ తన సొంత జమ చేస్తాడు. అటువంటి యథార్థపడు కనుక అటువంటి జీవితాన్ని కూడా మనం జీవించవలసి ఉంటుంది. దేవునితో ఒక వ్యక్తి తోడుగా ఉన్నప్పుడు ఆ వ్యక్తి జీవితం ఏ విధంగా ఉంటుందో మనం చూస్తున్నాం. మనం కూడా ఒకసారి మనం పరిశీలించుకున్నాం. చివరిగా ఆయన యొక్క ఔన్నత్యతలు అంటే ఆయన జీవితంలో జరిగిన మరికొన్ని సంఘటనలు మనం చూద్దాం. తద్వారా మనం మరికొన్ని విషయాలు చూద్దాం. ఇప్పుడు ఎక్కడ వచ్చిందంటే కరువు వచ్చింది అంటే చివరికి వెనకెళ్తున్నాం. కరువు వచ్చిన తర్వాత యాకోబు యొక్క పిల్లలు ఆ డబ్బును ధాన్యాన్ని కొనడానికి వచ్చారు. వచ్చిన తర్వాత ఆయన వాళ్ళు యేసు దగ్గరికి వస్తారు. యోసేపు అప్పటికి మొత్తం దాదాపు అప్పుడు 20 సంవత్సరాలు అయిపోయింది. 21 years అనమాట. 20 years యోసేపుని వారు అమ్మేసిన దగ్గర నుంచి మొట్టమొదటిసారి వారు యోసేపుని చూస్తున్నారు. అప్పుడు చూసిన యోసేపు వేరు, ఇప్పుడు చూసిన యోసేపు వేరు. ఆయన మెడ మీద బంగారు గొలుసు ఉంది, అంగీ ఉంది, రాజరంగంతో ఉన్నాడు. 17 ఏళ్ల వయసులో ఆయన అమ్మేశారు. ఇప్పుడు దాదాపు ఆయనకి 21 సంవత్సరాలు అంటే ఒక 30-40 సంవత్సరాలు ఉన్నాయి. అటువంటి వ్యక్తి వారు గుర్తుపడరు. అయితే యోసేపు అంటే వాళ్ళ సహోదరులు గుర్తుపడతారు. గుర్తుపట్టినప్పుడు అక్కడ జరిగిన సంభాషణ చూద్దాం. బహుశా యోసేపుకి ఎంతో కోపం వచ్చి ఉండొచ్చు. ఎందుకంటే ఈ 21 సంవత్సరాలు నా తండ్రితో నేను లేకుండా చేసిన కారణం వీరే కదా, ఒక అన్యాయంగా నన్ను అమ్మి వేసిన వాడు వీరే కదా. ఒకవేళ నీవు నా పరిస్థితి అంటే మాకు కోపం రాదు, ఖచ్చితంగా కోపం వస్తుంది. నన్ను నా తండ్రి నుంచి వేరు చేసేటువంటి ఈ వ్యక్తుల మీద బహుశా నేను సంహరిస్తాను అనుకుని ఉంటాడు. ఆ విషయంలో గమనిద్దాం. 42వ అధ్యాయంలో అక్కడ జరిగినటువంటి సంభాషణ గమనిద్దాం. దాని ముందుగా కొన్ని చిన్న వాక్యాలు మనం చదువుదాం. ఇప్పుడు యోసేపు వారితో సంభాషించిన మాట 8వ వచనం చదవండి. 42:8 నుంచి. యోసేపు తమ సహోదరులను గుర్తుపట్టను గాని వారు అతన్ని గుర్తుపట్టలేదు. యోసేపు వారిని గూర్చి తాను కన్న కలలు జ్ఞాపకం చేసుకొని, మీరు వేగుల వారు ఈ దేశము గుర్తు తెలుసుకొని వచ్చిందిరని వారితో అనగా, వారు లేదు ప్రభువా, నీ దాసులమైన మేము ఆహారము కొనుటకే వచ్చింది. మేమందరము ఒక్క మనుషుని కుమారులము, మేము యథార్థవంతులమే గాని నీ దాసులమైన మేము వేగుల వారము కామని అతనితో చెప్పింది. అయితే అతడు లేదు, ఈ దేశము గుర్తు తెలుసుకొనుటకై వచ్చిందిరని వారితో అనదు. అందుకు వారు, నీ దాసులమైన మేము 12 మంది సహోదరులము, కనాను దేశంలో ఉన్న ఒక మనుషుని కుమారులము. ఇదిగో కనిష్ఠుడు నేడు మా తండ్రి యొద్ద ఉన్నాడు, ఒకడు లేడు అని ఉత్తరమిచ్చింది. అయితే యోసేపు, మీరు వేగుల వారని నేను మీతో చెప్పిన మాట నిజమే. దీనివలన మీ నిజము తెలియబడు. ఫరో జీవంతోడు మీ తమ్ముడు ఇక్కడికి వచ్చితేనే గాని మీరు ఇక్కడి నుండి వెళ్ళకూడదు. మీ తమ్ముడు తీసుకుని వచ్చినకు మీలో ఒకరిని పంపుడి, అయితే మీరు బంధింపబడి ఉందురు. అట్లు మీలో సత్యమున్నదో లేదో మీ మాటలు శోధింపబడు. లేని ఫరో జీవంతోడు మీరు వేగుల వారని చెప్పి వారిని 3 దినములు చెరసాలలో వేయించాడు. 3వ దినమున యోసేపు వారిని చూసి, నేను దేవునికి భయపడేవాడను, మీరు బ్రతుకున్నట్లు దీన్ని చేయండి. మీరు యథార్థవంతులైతేరా మీ సహోదరులలో ఒకడు ఈ చెరసాలలో బంధింపబడవలను. మీరు వెళ్ళి మీ కుటుంబంలో కరువు తీరుటకు ధాన్యం తీసుకొని పోవుడి. మీ తమ్ముడు నా యొద్దకు తీసుకొని రండి, అట్లు మీ మాటలు సత్యమైనట్టు కనబడును కదా, కనుక మీరు చావరని చెప్పాను. వారు అట్లు చేసింది. కాసేపు సహోదరులు వచ్చారు. సహోదరులు వచ్చిన తర్వాత ఆయన గుర్తుపడడం జరిగింది. సహోదరుని గుర్తుపట్టలేదు. వాళ్ళతో ఆయన మాటలు మీరు గమనిస్తే ఎంత కఠినంగా మాట్లాడతారో మనం చూస్తాం. ఒక నిండు సభలో మీరు ఖచ్చితంగా పొరుగు దేశం నుంచి వచ్చినట్టు కూడా చాలు. ఒకవేళ స్పైస్ ఎవరైనా మన దేశంలోకి వస్తే ఈ రోజు కాశ్మీర్లో ఏమవుతుందో మనం తెలుసు, చుట్టూ కర్ఫ్యూ, నో బడీ స్పేర్డ్. అటువంటి స్పైస్ ఎవరైనా దేశంలో చొరబడితే ఎవరు కూడా వాళ్ళు విడిచిపెట్టరు. ఎందుకంటే నిండు సభలో ఇప్పుడు మాట ఏంటంటే, ఫరో జీవముతోడు మీరు ఖచ్చితంగా మీరు వేగుల వారే అని చెప్పిన మాట. అంతేకాదు వాళ్ళందరినీ బంధించిన తర్వాత మీలో ఒకటి వెళ్ళి మీ తమ్ముడిగా బతికిన వాడు కొట్టమంటాడు. 3 రోజులు అయిపోయింది. 3 రోజులు అయిపోయిన తర్వాత ఆయన సంభాషణ గమనించండి. ఆయన సంభాషణ ఏ విధంగా మారిపోయింది గమనించండి. ఆయన అంటాడు, మీరు యథార్థవంతులు అయితే మీ సహోదరులు ఒకటి ఈ శాసాలలో బంధించబడాలి. అంతమంది ఏమన్నాడు, ఒకడు వెళ్ళాలి, మిగతా అందరూ ఇక్కడ ఉండాలి. ఇప్పుడేమంటాడు, అందరూ వెళ్ళిపోండి, ఒకడే ఉంటాడు. ఇంకో మాట ఏమంటాడు, మీ తమ్ముడిని అయితే తీసుకుని రండి,
అప్పుడు మీ మాటలు సత్యమైన కనబడడం కనుక మీరు సావని చెప్పాను. పోరాటం చేసి ఈ విధంగా చెప్పాలంటే మీ తమ్ముడు కనుక మీరు చూసి రాకపోతే మీరు ఖచ్చితంగా చస్తారు కాబట్టి రాబాకండి. అది అని ఉద్దేశం. నిజంగా నా తను చంపేసినట్టు ఒకవేళ బెంజమిన్ కూడా చంపేసి ఉంటేవాడు ఇంకెనక రాబాకండి. అది అని ఉద్దేశం. మరి వాడు వెనక రాకపోతే ఎవరు చంపుతారు? ఖచ్చితంగా ఈ హ్యాస్ టు ఫేస్ ద మ్యూజిక్. ఎందుకంటే ఆయన హెబ్రీయుడు, ఆయన అయ్యూప్తుడు కాదు. ఖచ్చితంగా రాజ్యంలో అత్యున్నత అధికారి పక్క కింద విధులు చెప్పాడు ఎప్పుడు ఉంటారు. ఒక స్పైస్ని ఆ విధంగా విడిచిపెట్టని చెప్పేసి ఎవరన్నా రాజుగారి కంప్లైంట్ ఇస్తే ఈయన ఉద్యోగం పోదు. ఉద్యోగం అటు పెట్టండి, ఆయన జీవితం కూడా పోతుంది. ఒకవేళ తన సహోదరుల కోసం తన ప్రాణాన్ని కూడా బలి చెప్పడానికి ఆయన సిద్ధపడ్డాడు. ఎవరు? యోసేపు. ఆ 3 రోజుల సంఘటన ఏంటి గమనిద్దాం. 18వ వచనం చూడండి. 18వ వచనం. 3వ దినమున యోసేపు వారిని చూసి, నేను దేవునికి భయపడవాడను, మీరు బ్రతుకున్నట్లు దీన్ని చేయుడి. అక్కడ ఆగుదాం. నేను దేవునికి భయపడవాడను. ఒకవేళ మన జీవితాల్లో మనకు ఎవరిని అన్యాయం చేసినప్పుడు మనలో కోపం అనేది పెళ్ళుపకచ్చు. కానీ నిజంగా మన దేవునికి భయపడితే దేవుడు మనం క్షమించినట్లయితే క్షమించగలుగుతాం. నేను ఎంత పాపం చేసినప్పుడు దేవుడిని క్షమించలేదా? నేను దాసత్వం ఉన్నప్పుడు దేవుడిని హెచ్చరించలేదా? వీళ్ళకి అన్యాయం చేసిన మాట వాస్తవం, నిజంగా వాడు శిక్షకు పోతుంది. అయినా కానీ దేవుడిని క్షమించిన పక్కన బహుశా 3 రోజులు ఆయన ఎంతో మానసిక వ్యధ అనుభవించి ఉండవచ్చు. ఒక్కొక్క దేవుని వాక్యం దేవుని స్వరం చెప్తా ఉంది, నేను నిన్ను ఇంతగా హెచ్చించాను, నువ్వు నీ సహోదరు మీద పగ తీసుకుంటావు. మొట్టమొదటి ఫాదర్ నాడు 3వ నాడు ఫాదర్ చెప్పలేకపోయాడు. ఎప్పుడైతే మన దేవునితో మనం తోడుగా ఉన్నప్పుడు మనం దేవునితో నడుస్తామో మన వైషమ్యాన్ని మారుతి, మన ప్రతిస్పందన కూడా మారుతి. అదే అయింది యోసేపు జీవితంలో. ఏ సహోదరులైతే ఆయన బంధించాలని ఒక విధంగా పగ తీర్చుకోవాలనుకున్నాడు, అదే సహోదరుతో అంటాడు, ఒకరిని పెట్టండి మీరు వెళ్ళిపోండి. ఒకవేళ మీ సహోదరు ఇంకా బతికుంటే తమ్ముడు కొట్టకండి, ఒకవేళ చచ్చిపోయి చంపేసి ఉంటే రాబాడు, మీ శక్తిని అనుభవిస్తాను చెప్పకుండా చెప్పినట్టు. ఎందుకంటే ఎంతో వ్యంగ్యంగా మాట్లాడతాడు రాజు కాబట్టి, ఎవరికి అర్థం కాకుండా చెప్పిన మాట. ఆ ప్రేమ క్రైస్తవ జీవితంలో ఉంటుంది. దేవునితో నడవడం అంటే, దేవునికి భయపడడం అంటే అది ఏదో గుడికొచ్చి దేవునికి భయపడడం కాదు. మన జీవితాల్లో మనం అనుచిత స్థితిలో ఉన్నప్పుడు, ఇతరుల మీద మన ప్రతీకారం తీసుకోవడానికి మనకి సమస్తమైన హక్కు ఉన్నప్పుడు, అవకాశం ఉన్నప్పుడు మనం ఏదో ప్రతిస్పందిస్తాం. అది దేవుని దగ్గర భయం అంటే. యోసేపు జీవితాలు చూస్తాం. ఇంకొంచెం ముందుకు పెడతాం. ఎప్పుడైతే ఆ సంఘటన జరిగిందో ఒకసారి గమనించండి అక్కడ ఏమైందో. 42వ అధ్యాయం 21 నుంచి ఒకసారి గమనించాం. 42 నుంచి. అప్పుడు వారు, నిశ్చయముగా మన సహోదరుని ఎడల మనం చేసిన అపరాధమునకు శిక్ష పొందుచున్నాము. అతడు మనల్ని బతిమాలుకొనినప్పుడు మనం అతని వేదన చూచి వినకపోతిమి, అందువలన ఈ వేదన మనకు వచ్చినని ఒకరితో ఒకడు మాట్లాడుకొనిరి. మరియు రూబేను, ఈ చిన్నవాని ఎడల పాపము చేయవద్దని మీరు మీతో చెప్పలేదా? ఆయనను మీరు వినరైతిరి కనుక అతని రక్తాపరాధము మన మీద మోపబడుచున్నదని వారికి ఉత్తరం ఇచ్చాడు. అయితే ద్విభాషి వారి మధ్య నుండేను కనుక తన మాట యోసేపు గ్రహించినని వారు తెలుసుకొనలేదు. అతడు వారి యొద్ద నుండి అవతలకి పోయి ఏడ్చి మరల వారి యొద్దకు వచ్చి వారితో ఎప్పుడైతే యోసేపు తన సహోదరుని మన్నించడానికి దేవుని యొక్క భయాన్ని కూడా అంగీకరించాడో, తను ఊహించినటువంటి ఒక సంఘటన తన కళ ముందు జరిగింది. ఈ సంఘటన జరిగినప్పుడు దాదాపు 21 సంవత్సరాలు అయిపోయింది. 21 సంవత్సరాల గతంలో జరిగిన సంఘటన సహోదరులు అప్పుడు జ్ఞాపకం చేసుకోవడం వల్ల అసలు యాక్చువల్గా సందర్భం లేదు. యోసేపు చెప్పించిన దానికి వీళ్ళు పరిపాలించిన దానికి నిజానికి ఎక్కువ సంబంధం లేదు. కానీ దేవుడు ఒక కార్యం చేశాడు. నీవు నా పక్షంగా ఈ కార్యాలను సిద్ధపడ్డావు కాబట్టి నీ కళ్ళ ముందు నేను మహత్కార్యం చేస్తానని చెప్పేసి తన సహోదరులు ఒక రక్షణ కార్యం చేయడం జరిగినట్టు చూస్తాం. ఏ పాపాన్ని అయితే వారు ఇంతవరకు దాచిపెట్టుకున్నారో ఆ పాపాన్ని వారు బహిరంగ ఒప్పుకుంటారు. అదే మనం అనుకున్నాం కదా, మన సహోదరుడికి మనం వ్యతిరేకంగా చంపేసిన కారణాన్ని బట్టి మనకి శిక్ష వస్తా ఉంది అని చెప్పేసి వారు తన పాపాన్ని ఒప్పుకోవడం యోసేపు తన కళ్ళ ముందు చూడగలిగాడు. నీవు నేను కూడా దేవుడి నిమిత్తం ఒక అడుగు బయలుదేరి వేయగలిగితే మనం అనుకున్నటువంటి ఎన్నో సంఘటనలు మనం చూస్తాం. మన సహోదర జీవితాలు మనం మార్పు చూస్తాం, మన కుటుంబ సభ్యులు మార్పు చూస్తాం. క్షమించడం మన వచ్చి అయితే మనం క్షమించగలిగితే మనం ప్రేమించగలిగితే యోసేపు అదే చేశాడు. తన కుటుంబ సభ్యుల యొక్క రక్షణ చూడగలిగాడు. అందరితో ఆగిపోలేదు. కానీ మరొక విషయం చూద్దాం చూడండి. ఎందుకంటే క్రైస్తవ జీవితంలో రక్షణ పొందిన తర్వాత వారికి లోతుపాదు కూడా మనం గుర్తించాలి. ఒక వ్యక్తి రక్షణ పొందిన తర్వాత లోతుపాదు గుర్తించాలి. వారు ఎంతవరకు రక్షణ నిజమైంది, వాస్తవమైంది. ఎందుకంటే మనం చూస్తే ఒకసారి తిమోతి పత్రిక చూడండి. మొదటి తిమోతి పత్రిక, టైం ఎక్కువ లేదు, మనం గౌరవ చూద్దాం. మొదటి తిమోతి పత్రిక 3వ అధ్యాయంలో సంఘ పెద్దల విషయంలో ఒక హెచ్చరిక ఇవ్వబడుతుంది. సంఘ పెద్దల విషయంలో, వ్యక్తుల విషయాలు పెట్టండి. సంఘ పెద్దల విషయంలో మొదటి తిమోతి పత్రిక 3వ అధ్యాయం
9వ వచనం. అలాగే 8 చదవండి. 8:9. అలాగుననే పరిచారకులు మాన్యులై ఉండి పరిచారకులు చెప్పేసాను. ద్విమనస్కులను మిగుల మధ్యాసక్తులను దుర్లాభమును అపేక్షించు వారునై ఉండక విశ్వాస మర్మమును పవిత్రమైన మనస్సాక్షితో కైకొను వారై ఉండవాలి. మరియు వారు మొదట పరీక్షింపబడవాలి. వారు అనేది అయితే పరిచారకులు ఉండవచ్చు. విశ్వాసమైన వారు పరీక్షించబడాలి. దేవుని మందిరానికి వచ్చేవారు ఒకవేళ అధికారంగా పొజిషన్లో ఉండబడాలి అంటే ఖచ్చితంగా వారు పరీక్షించబడాలని చెప్పేసి దేవుని వాక్యం హెచ్చరిస్తుంది. ఎందుకంటే వాళ్ళు ఒక విశ్వాసం పొందుకుంటే వారిని తిరిగి సరిపోసానికి ఒకసారి యోసేపు ఏం చేయాలి చూద్దాం. ఎప్పుడైతే సహోదర విషయంలో రక్షణ కలిగినట్టుగా తను నిర్ధారించుకున్నాడో ఆయన దృష్టి ఒక్కసారి 21 సంవత్సరాల వెనక్కి వెళ్ళింది. ఆయన చూసినటువంటి చివరి దృశ్యం ఏంటంటే 20 వెండి నాణాల కోసం తన సహోదరులను అమ్మేశారు. వీళ్ళు రక్షణ వచ్చిన మాట నిజమే కానీ ఆ ధనం మీద ఆశ పోయిందా లేదా అది ఆయన ఒక ప్రశ్న వచ్చింది. అందుకని ఏం చేస్తారంటే ఏ గోల్డ్ సంచి అయితే వాళ్ళు పట్టుకొచ్చారో ఆ గోల్డ్ సంచి డబ్బులు పంపించేశారు. పంపించేసిన 2 సార్లు వాళ్ళు వచ్చినప్పుడు ఆ డబ్బులు తీసుకొస్తారు. అప్పుడు యోసేపు అనుమానం పోయింది. ఈ రక్షణ అనేది కేవలం పై రక్షణ కాదు కానీ యథార్థమైనటువంటి రక్షణ, డబ్బును ఆశించే రక్షణ కాదు. ఏ సహోదరులు అయితే డబ్బు కోసం నమ్మివేశారో అదే సహోదరులు ఇప్పుడు ఉచితంగా వచ్చిన డబ్బును కూడా వెనక్కి కూడా చూస్తాడు. కానీ కలిగదు. ఆయన మరొక ఉద్దేశం కూడా చూశాడు. ఏ సహోదరులు అయితే తను చంపేశారు ఆ దృష్టిలో చచ్చిపోయినట్టే. ఒక జంతువు చంపేసినట్టు తన తండ్రి క్షమించారు. ఒకవేళ నిజంగా వీరు కనుక నన్ను ద్వేషించినట్టు నా సహోదరుడైనటువంటి బెంజామిన్ కూడా ద్వేషించుంటే ఈ పాటు అతను కూడా చంపేసింటారు 21 సంవత్సరాల క్రితం. ఆ విషయాన్ని గమనించడానికి ఏం చేస్తారంటే ఒక వెండి గిన్నెని వాడు వేపేటప్పుడు దాంట్లో పెడతాడు. పెట్టిన తర్వాత ఎవరి దగ్గర దొరుకుతుందో వాడు నాకు దోశ అవుతాడు అంటాడు. అది బెంజామిన్ ఒక గోధుమ దొరుకుతుంది. బెంజామిన్ గోధుమ దొరికినప్పుడు వాడు వచ్చి భజన ఆడతాడు. అయ్యా ఈ గంటలు కుండిపోతే మా తండ్రి చచ్చిపోతాడు, ఆయన ముసలాడు, ఈ విషయం తట్టుకోలేడు అంటాడు. ఈ మాట చెప్పినప్పుడు అప్పుడు యోసేపు గుర్తిస్తాడు వీరికి ఈ బెంజామిన్ పక్షం మన ప్రేమ యథార్థమైంది. నా మీద కోసం వాళ్ళకి ద్వేషం పడింది కానీ వీరు బెంజామిన్ ఖచ్చితంగా ప్రేమిస్తున్నారు. అటువంటి సందర్భాన్ని క్రియేట్ చేస్తాడు. అందుకనే వారి గోతంలో డబ్బులు పెట్టడం కానీ బెంజామిన్ గోతంలో వెండిగిని పెట్టడం కానీ ఇవన్నీ అయిన తర్వాత తను బహిరంగంగా ఆయనను పరిచయం చేసుకోవడం మనం చూస్తాం. ఇంటికి తర్వాత చదవండి ఒకసారి, ఎందుకంటే 10 అయిపోయింది. ఈ విషయంలో మనం చూస్తుంది ఏంటంటే ఒక వ్యక్తి దేవుడు తోడుగా ఉండడం ఒక వ్యక్తి, మనం దేవుడితో నడవడం ఇంకొక వ్యక్తి. దేవుడు మనతో ఉంటాడని వాగ్దానం చేశాడు. మత్తయి సువార్త 20 మనం చూసాం. యుగ సమాప్తి వరకు నేను మీతో ఉంటానని చెప్పారు. అయితే మనం ఏ విధంగా నడుస్తున్నాం, మన వ్యక్తిగత జీవితంలో ఏ విధంగా ప్రతిస్పందిస్తున్నాం, మన సహోదర పక్షంగా మన సహవాసాల్లో దేవుని యొక్క ప్రస్థానం ఉందా లేదా, స్త్రీలు కానీ పురుషులు కానీ మీ స్నేహాల మధ్య దేవుని మాట ఎప్పుడైనా వస్తుందా? దేవుని మాట వచ్చినప్పుడు ఎదురువాడు ప్రదర్శించే ప్రతిస్పందన బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు ఆ వ్యక్తి మీద మీరు నమ్మకం ఉంచచ్చో లేదో. ఏసు తీసుకొని చెప్పినప్పుడు కొన్నిసార్లు వాళ్ళు ఒక ఏసు తీసుకుని ఆసక్తి ఉంటే రక్షణ మార్గంలో నడిపించబడవచ్చు. కనుక మన సందర్భాల్లో మన సహవాసాల్లో మన సంబంధ బాంధవ్యాల్లో సంపాదన ఏ విధంగా ఉంది, మనం అధికారంలో ఉన్నప్పుడు లేదా మనం ప్రవర్తిస్తున్నాం, మన ఉద్యోగాల్లో, మన సేవింగ్స్ విషయాల్లో, పిల్లలకి తరబిది ఇచ్చే విషయాల్లో, గవర్నమెంట్ కావాల్సినటువంటి ఫైనాన్స్ విషయంలో, లేకపోతే మనం మిస్యూజ్ చేసే విషయంలో, మిస్అప్రోప్రియేట్ విషయంలో అది మనం చూసాం. 3వ విషయం ఒక రక్షణ పొందే వారి విషయంలో మన బాధ్యత ఏదైనా ఉంది. వాళ్ళని లోటుపాటు మనం గమనించగలుగుతున్నాము. ఒక లోటుపాటు వాళ్ళు ఉంటే ఏ విధంగా వాళ్ళని పైకి తీసుకురావచ్చు అనే విషయం మనం గమనిస్తాం లేదా. ఇవన్నీ కూడా ఉన్నప్పుడు దేవుడు ఖచ్చితంగా యోసేపుని దీవించినట్టు నిన్ను నన్ను కూడా దీవిస్తారు. దేవుని ఉద్దేశం అదే. ఆయన రక్షించిన కారణం ఏంటంటే నీవు నేను రక్షణ పొందడం మాత్రమే కాదు, దేవుని యొక్క స్వారీకరణ మనం పొందాలి. ఆయన వచ్చినప్పుడు నిష్కల్మషం చేతులతో పరిశుద్ధమైన చేతులు ఎదుర్కోవాలి. ఆయన యొక్క మహిమ రాజ్యంలో మనం రాజులుగా జీవించాలని చెప్పేసి ఏదైతే ఆదాము కోల్పోయాడో పాపం చేసి అటువంటి స్థితిని తిరిగి దేవుడు మనకు ఇస్తాడు. అది ఈ లోకంలో మనం రాదండి, గుర్తుపెట్టుకోండి. ఈ లోకంలో మనం రాజరికం చేయాల్సిన పని లేదు. కొంతమంది అదే బోధిస్తున్నారు కానీ అది సరైనది కాదు. ఈ లోకంలో మనకు రాజరికం రాదు. కేవలం యేసుక్రీస్తు వారు 2 సార్లు వచ్చినప్పుడు మాత్రమే ఆ రాజరికం అనేది సంభవిస్తుంది. అది దేవుని ఉద్దేశం. అందుకని ఈ లోకంలో మనం రాజుగా చేయాల్సిన విషయం కాదు. ఎందుకంటే దానికి మనం సిద్ధపడదాం. ఈ లోకంలో మనకు శ్రమ ఉండవచ్చు, క్రైస్తవంగా విశ్వాసంగా కొన్నిసార్లు మనం నష్టపోవచ్చు. చింతించాల్సిన పని లేదు. దేవుడు మన తోడుగా ఉన్నప్పుడు ఆయన సమయంలో ఆయన మనల్ని హెచ్చిస్తారు. ఒక్క వాక్యం మనం చూసుకొని ముగిద్దాం. 50 అనుకుంటాను. 50 కాదు. యోసేపు అంటున్నదే రమ్మంటాడు. ఒక 45:9 చదవకండి. 49 చదువు. ఇక్కడ యోసేపు తన ఆందోళనకు తండ్రి పంపించే వర్తమానం. అప్పటికి యోసేపు తన సహోదరి గారిని పరిచయం చేస్తున్నాడు. పరిచయం చేస్తున్న తర్వాత వాళ్ళని
ఐగుప్తు దేశానికి ఆహ్వానించిన మాట 45:9. మీరు త్వరగా నా తండ్రి వద్దకు వెళ్ళి అతనితో, నీ కుమారుడైన యేసు దేవుడు నన్ను ఐగుప్తు దేశం అంతటికి ప్రభువుగా నియమించాను, నా యొద్దకు రమ్ము, అక్కడ ఉండవద్దు, నీవు గోషేను దేశమందు నివసించదవు. అప్పుడు నీవును నీ పిల్లలను, నీ పిల్లల పిల్లలను, నీ గొర్రె మందలను, నీ పశువులను, నీకు కలిగినది యావత్తును నాకు సమీపముగా నుండును. ఇకను 5 కరువు సంవత్సరములు వచ్చును కనుక నీకును నీ ఇంటి వారికి నీకు కలిగినదంతటికి పేదరికము రాకుండా అక్కడ నిన్ను పోషించుచున్నాడని చెప్పుడు. ఇక్కడ యోసేపు తన తండ్రి ఒక వర్తమానం పంపిస్తాడు. నువ్వు అక్కడ ఉండాల్సిన పని లేదు, నువ్వు ఉన్న ప్రాంతంలో రా, ఇక్కడ సమృద్ధి ఉంది, ఇంకా 5 సంవత్సరాలు కఠినమైన సంవత్సరాలు రాబోతా ఉన్నాయి, నీ దగ్గరికి వస్తే నేను పోషిస్తాను. యేసుక్రీస్తు నీకు నాకు ఇచ్చే ఆహ్వానం కూడా అది. యేసుక్రీస్తు అన్నారు, ప్రయాసపడి భారం మోసుకుని సమస్యమైన వాళ్ళని అడిగిరండి, నేను మీకు విశ్రాంతిస్తానని యేసుక్రీస్తు అన్నారు. ఒకవేళ మన కుటుంబ విషయాల్లో తగ్గి లేకపోతే, మన వ్యక్తిగత జీవితాలు దేవునికి మనకి సంబంధం తగ్గి లేకపోతే దేవుని దగ్గర పోతాం. క్షమించడానికి నాకు ఇష్టపడే దేవుడు. నా ఎద్దకు వచ్చేవారిని ఎంతమంది చూసిరని చెప్పాడు. ఆయన రక్తం ఇంకా మన అందుబాటులో ఉంది. ఆ రక్తం వేసి మనం వెళ్ళి కొరకు మన పాపాలు ఒప్పుకుంటే ఆయన క్షమిస్తానని చెప్పాడు. కేవలం రక్షణ పొందడంతో మాకు కైసరి జీవితం ఆగిపోదు. రక్షణ పొందడం అనేది కేవలం ప్రాథమిక పెట్టి మాత్రమే. రక్షణలో నడవడం అనేది జీవితాన్ని కొనసాగే కార్యం. అటువంటి కార్యాన్ని దేవుడు మనలో చూడాలనుకుంటున్నప్పుడు ఇంకా ఎవరన్నా ఇక్కడున్న వాళ్ళు దేవునితో సంబంధం సరిగ్గా లేకపోయినా, దేవుని ఇంకా రాకపోయినా కానీ ఒక్కసారి మనం పరిశీలించుకున్నాం. ఈనాడు యేసుక్రీస్తు వారు మన సంఘానికి ఇచ్చే ఆహ్వానం ఏంటంటే, నా దగ్గర రండి, నేను మిమ్మల్ని పోషిస్తాను, ఎటువంటి కష్టం ఉన్నా పర్వాలేదు, మీ జీవితాలు నేను బాగుపరుస్తాను, మీ యొక్క రోగాలను స్వస్థపరుస్తాను, కొంతకాలం బాగు ఆయన చిత్తం అయితే కొనసాగిస్తారు. స్వస్థపరచగల అధికారం ఆయనకు ఉంది. ఎందుకంటే యేసుక్రీస్తు వారు వాగ్దానం చూద్దాం. మత్తయి సువార్త 28:11 చేసిన వాక్య భాగం అయినా కానీ చూడకపోతే మంచిది. మత్తయి సువార్త 28:11 ఆయన చెప్తున్న మాట. వారు వెలుచుండగా కావలి వారిలో కొందరు పట్టణంలోనికి వచ్చి క్షమించండి, మత్తయి 28 కాదండి, మత్తయి సువార్త 11:28 క్షమించండి. ప్రయాసపడి భారము మోసుకొచ్చున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేతును. నేను సాకు ప్రభు చెప్తాం వాగ్దానం ఇది కనుక సమస్తమైన వాళ్ళ దగ్గర నేను విశ్వాసాన్ని అని చెప్తున్నప్పుడు మనం వాళ్ళని అంగీకరిస్తామని నిరాకరిస్తామనేది మనం దేవునికి చెప్పాల్సినటువంటి సమాధానం. ఎందుకంటే యేసుక్రీస్తు నీ కోసం నా కోసం మరణించారు, ఆయన రక్తాన్ని చిందించారు. ఆయన ఉద్దేశం ఏంటంటే నీవు నేను తిరిగి ఆయన పరిస్థితుల్లో రావాలి. మన పరిస్థితుల్లో ఎదగాలి అంటే మన నీతి సరిపోదు, దేవునికి పరిస్థితులు మనలో ప్రవేశించాలి. దేవుని పరిస్థితులు మనలో ప్రవేశించాలి అంటే మనం ఆయన్ని మన హృదయాలకు ఆహ్వానించాలి. అటువంటి ఆహ్వానం ఎప్పుడైనా నీ జీవితంలో అనుభవం ఉంటే నీవు యేసుక్రీస్తు వారి రక్షణ పొందినట్లు. అటువంటి అనుభవం లేకపోతే ఇప్పుడన్నా మీరు హృదయాలకు యేసుక్రీస్తు వారిని ఆహ్వానించవచ్చు. ఎందుకంటే చాలా చెప్తారు కదా, గాడ్ డజంట్ హ్యావ్ గ్రాండ్ చిల్డ్రన్, గాడ్ ఓన్లీ హ్యాస్ చిల్డ్రన్. దేవుడు కేవలం కుమారులే కలిగి ఉన్నాడు కానీ గ్రాండ్ చిల్డ్రన్ కలిగి ఉన్నాడు. మనవాళ్ళు ఆయనకి లేరు. మన తండ్రులు పాస్టర్లు అవ్వచ్చు, మన తండ్రులు సంఘ పెద్దలు అవ్వచ్చు, మన తండ్రులు కనుక కాపర్లు అవ్వచ్చు, కానీ మన రక్షణకు రాము. మన క్రైస్తవ గృహాలు పుట్టచ్చు, అన్ని పుట్టచ్చు, కానీ ఇది దేవుడితో సంబంధమైన వ్యక్తిగతమైంది కనుక మీరు పరిశీలించుకోండి. ఒకవేళ దేవుని దగ్గర రాకపోతే దేవుని దగ్గర రండి. చివరిలో నేను వాక్యం చదువుతాను. యోహాను సువార్త 14:1-3 మీ హృదయం కలవరపడిన ఒకటి, దేవుని యొక్క విశ్వాసం ఉంచుకున్నారు, నా యొక్క విశ్వాసం ఉంచుడి. నా తండ్రి అంటే అనేక నివాసములు కలవు, లేని మీతో చెప్పుతాను, మీకు స్థలం సిద్ధపరచబడుతున్నాను. నేను వెళ్ళి మీకు స్థలం సిద్ధపరిచిన నేను స్థలంలో మీరు ఉండాలి, మరలా వచ్చి నా యొక్క ఉండడానికి మేము తీసుకొని పోతాం. నేను వెళ్ళిన స్థలం మార్గం మీకు తెలియదు అని చెప్పారు. యేసుక్రీస్తు చాలా రాబోతున్నారు. ఆయన వచ్చినప్పుడు నేను నన్ను కూడా పొలగా తీసుకెళ్తారు. ఆయన నిమిత్తం ఆయన లోకం వచ్చారు కనుక మన జీవితంలో సెట్ చేసుకున్నాం. ఏ విధంగా యోసేపు తన జీవితంలో దేవుడు తనతో ఉండడం ఒకైతే అయితే మనం దేవునితో ఉండడం అనేది మన జీవిత గమనాన్ని నిర్ణయిస్తుంది. మనం పరిశీలించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. అప్పుడు ఎక్కడన్నా మన లోపం ఉంటే ప్రభుత్వం సరిచేయమని అడుగుదాం. ప్రార్థన చేసుకొని మనం ముగిద్దాం. ఎందుకంటే ఇప్పటికే 10 అయిపోయిందండి. ప్రార్థన చేద్దాం. నేను ప్రార్థన చేస్తాను. పరలోకమందున మా గొప్ప దేవా, దైవ మా తండ్రి, మీ మా కృపను బట్టి నాయన, మీ దాన్ని బట్టి మీ ఇచ్చిన వాక్యాన్ని బట్టి మీ వందనాలు గొప్ప స్తోత్రాలు తండ్రి. మమ్మల్ని దీవించాలని ఆశీర్వదించాలని మీరు కోరారు తండ్రి. మీ సముద్రం పొందాలని, ఈ లోకంలో ఉండే కరువు కాటకాలను తప్పించబడాలని, మీ వాక్యమైన సమృద్ధి చేత నింపబడాలని, మేము మరణించిన తర్వాత మీరు మా కోసం నిర్ణయించే గృహాలను మీరు నివసించాలని మీరు కోరారు. అటువంటి మీ గొప్ప ఉద్దేశాలను బట్టి మీకు స్తోత్రాలు దాన్ని ఉంటాను తండ్రి. కానీ మీరు మొదటి నిరంతరం ఉండడానికి వాగ్దానం చేశారు, అందరి బట్టి కూడా మీకు స్తోత్రాలు తండ్రి. అనేకసారి లోకంలో మేము జీవించేటప్పుడు తండ్రి మా పొరపాట్లను, మా బలహీనత జరిగింది ఇవ్వడానికి ఆయన మమ్మల్ని శుద్ధీకరించండి. ఎక్కడైతే మా జీవితంలో మేము పొరపడుతున్నామో తండ్రి, మా సహోదరుల మధ్య
దాని మా యొక్క సహవాసాల మధ్య దాన్ని మీ యొక్క నామాన్ని మేము ఉచ్చరించలేని వారు ఉంటే దయతో సరిచేయండి. మా మాటలు, మా తలంపులు, మా క్రియలు, మా చూపు సమస్య కూడా యథార్థంగా కూడా సహాయం చేయండి. ప్రభుత్వ సార్లు మేము పనిచేస్తూ ఉంటే దాని మా కార్యాలు యథార్థంగా ఉండడానికి మా యజమానులకు నష్టం కలిగించే కాకుండా అవి సంపూర్ణమైనటువంటి మేలు చేకూర్చే కలిగించండి. మా కుటుంబ జీవితాల్లో ప్రభు సరిచేయండి. పిల్లలు ఏ విధంగా మేము క్రమశిక్షణ పెంచుకోవాలి, ఏ విధంగా మేము మా యొక్క సొమ్మును సరైన విధంగా వాడుకోవాలో ఆ విధంగా మాకు నేర్పించండి. అదేవిధంగా దాన్ని మా ఆత్మీయ జీవితాలను కంపల్సరీ కరుణించండి. ఇతరుల యొక్క ఆత్మీయ జీవితాలను పరిశీలించడానికి వారిని వేరుకరంగా మేము వారికి సహకారంగా పనిచేయడానికి నేర్పించండి. దాన్ని మిగతా సంవత్సరం సమర్పిస్తున్నాం ప్రభు. మీ రక్త పోషణ మా జీవితం శుద్ధీకరించండి. మా సొంత బలం చేసి మేము చేయలేము ప్రభు, కేవలం మీ కృపను మాత్రం సాధ్యం కనుక దాన్ని ఎవరైతే మీ సన్నిధికి వస్తూ తమ జీవితాన్ని మీకు అర్పించుకుంటూ మీ సహాయం కోరుకుంటున్నారో ఆ బిడ్డలను ప్రత్యేకంగా దీవించండి. మీకు అన్ని అర్పించండి ప్రభు. మీకు అవగాహన చేస్తుంది యేసు ప్రభు పుణ్యనామం ప్రార్థించబడుతున్నాం తండ్రి. ఆమేన్.